పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. ఓం ఉచ్చిష్ట మహాగణపతి నమః. పంచభూతములాయ నమః. అష్టదిక్పాలకులాయ నమః. నవగ్రహముల ఓం శ్రీ ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి నమః. ప్రేక్షక మహాశైలకు నమస్కారములు. జన్మజాతకం జ్యోతిష కార్యక్రమానికి స్వాగతం తెలుపుతూ నేటి పంచాంగ వివరంలో మరికొన్ని విశేషములు చూద్దాము. అలాగే లైవ్లో పాల్గొనేవారు టీవీ నంబర్లకు ఫోన్ చేయాలి. నాకు ఫోన్ చేస్తే ఎత్తలేని పరిస్థితిలో ఉంటాను కాబట్టి మీరు ఎవరైతే లైవ్లో పాల్గొన అనుకుంటున్నారో వారు ఇక్కడ మీరు చేయవలసింది టీవీ నంబర్లకు అక్కడ ఉంటుంది, చూసేసి ఆ నంబర్కు ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ కోరేవారు మాత్రమే నాకు ఫోన్ చేయండి. మరొక విషయం ఏమిటి అన్నప్పుడు ఏంటంటే, ఈరోజు విషయానికి వచ్చినప్పుడు 16వ తారీఖు 5వ నెల 2015వ సంవత్సరం శనివారంతో కూడిన రోజు. ఇక రాశి విషయానికి వచ్చినప్పుడు మేష రాశి. చంద్రుడు అశ్విని నక్షత్రంలో ఉన్నాడు. అంటే నక్షత్రాలలో మొదటి నక్షత్రము అశ్విని నక్షత్రం అని చెప్పుకుంటాము. ఎందుకంటే అక్కడ నుంచే 27 నక్షత్రాలు అన్నది ప్రారంభమవుతుంది. అయితే ఒకానొక కాలంలో మూలా నక్షత్రాన్నే మొదటి నక్షత్రంగా పెట్టుకొని, మూలం అంటే ఆది కాబట్టి ఏంటంటే ఆ మూలా నక్షత్రం అంటే ఈ కేతు నక్షత్రాన్నే ప్రారంభంగా పెట్టుకొని కొన్ని ఈ జ్యోతిష శాస్త్రంలో జాతక చక్రము పరిశీలన చేసినప్పుడు కానీ, దేశంలో జరిగే సంఘటనలు అంటే ప్రపంచంలో జరగబోయే మంచి చెడులు కానీ ఈ మూలా నక్షత్రం ధనుసు రాశి నుంచి తీసుకున్నారు. అయితే మరికొన్ని గ్రంథాలలో చూసినప్పుడు కృత్తికా నక్షత్రం మొదటి నక్షత్రము. ఎందుకంటే నవనాయకులు అయిన సూర్య భగవానుడు రవి మొదటివాడు కాబట్టి అక్కడ కృత్తికా నక్షత్రం అని తీసుకున్నారు. అంటే మనకు జీవం పోసేవాడు, అంటే మన ప్రాణవాయువు ఇచ్చేవాడు ఎవరంటే ఆత్మకారకుడైన రవి భగవానుడు కాబట్టి కృత్తికా నక్షత్రం నుంచి తీసుకున్నారు. ఇలా కృత్తికా నక్షత్రం మూలా నక్షత్రం అన్నీ పోయి ఇప్పుడు అశ్విని నక్షత్రం మొదటి నక్షత్రంగా తీసుకొని ఇది కేతు నక్షత్రము. 7 సంవత్సరాలు ఉంటుంది. మేషరాశి. మేషరాశి అధిపతి అయిన వాడు కుజుడు మరియు నక్షత్రాధిపతి అయిన వాడు కేతు భగవానుడు. ఈయన అశ్విని నక్షత్రం మొదటి పాదము. ఇక్కడ మొదటి నక్షత్రము మేషరాశి యందు ఉండును. ఈ రెండవ నక్షత్రం అన్నది అంటే త్రికోణ నక్షత్రంలో అని చెప్పుకుంటాము. ఇదే కేతు ఒక మరొక నక్షత్రం మక అని చెప్పేసి సింహరాశి యందు ఉండును. ఇక మూడవ నక్షత్రము అన్నప్పుడు ఏంటంటే ఇదే కేతుకు సంబంధించిన మూడవ నక్షత్రం మూలా నక్షత్రం ధనుసు రాశిలో ఉండును. కాబట్టి ఏంటంటే ఈ కేతు ఒక నక్షత్రము మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి ఈ 3 రాశిలో ఉండును. అంటే 3 నిప్పు రాశిలే, అంటే అగ్ని రాశి అని చెప్పుకుంటాం. ఫైర్ సైన్ అని చెప్పేసి ఆంగ్లంలో చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మంచిగా చూడండి, 3 నిప్పు రాశులే అంటాము, అగ్నితత్వం అని చెప్పేసి చెప్పుకుంటాము. అయితే మేషరాశి అగ్నితత్వం ఏం చేస్తుందంటే ఒక్క జాగల ఇంత అంటుకున్నది అనుకోండి మొత్తం వ్యాపించిపోతుంది, మొత్తం దహనం చేసేస్తుంది. చూడండి, మీరు మరొకటి మీరే జ్యోతిష్కులు కండి. ఎట్లా అన్నప్పుడు మీరు టీవీలు చూసేటప్పుడు ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది, ఫైర్ ఇంజన్లు ఆపుతున్నారు, ఆపలేకపోతున్నారు, కారు చిచ్చు అయిపోయింది, చాలా అగ్ని ప్రమాదం జరిగింది అన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా కుజుడు ఉంటాడు. మీరు చూడండి, ఎందుకంటే ఆ ఓరా అన్నది కుజ ఓరా ఉంటుంది ఆ సమయము. అంటే అందరూ జ్యోతిష్కులు కాలేరు కదండి, తెలిసిన వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా మనకు కళ్ళ ముంగట చూపిస్తుంది. దీన్ని ఏమంటామంటే దహనకాండ చేసే ఒక అగ్ని, అంటే చాలా నష్టం చేస్తుంది అని అర్థం. ఒక్క ప్రాంతంలో వ్యాపించిందంటే వెంట వెంటనే మరో ప్రాంతం పక్కన వ్యాపించి చాలా నష్టం చేయును అని అర్థం ఒకటి. ఇదే సింహరాశి నిప్పు రాశి. ఇది ఏమిటంటే మీరు మన ఇంటిలో ఆ కాలంలో పొయ్యిలు ఉండేది, ఇప్పుడు స్టవ్లు ఉన్నాయి. ఆ గ్యాస్ ఉన్న స్టవ్లు కూడా పోయినాయి. ఒకప్పుడు కట్టెల పొయ్యి ఉండేది,
కట్టెల పొయ్యి తర్వాత ఏమైందంటే గ్యాస్ నూనె. అంటే కొందరు రైల్వే స్టేషన్ పక్కన ఉంటే బొగ్గులతోటి వెలిగించిండ్రు, పిడకలతోటి వెలిగించిండ్రు. ఆ తర్వాత ఏమైందంటే గ్యాస్ నూనె పంపులు అని చెప్పి అది పెట్టిండ్రు. ఇప్పుడు గ్యాసే వచ్చేసింది. కాబట్టి ఏంటంటే మనము వంట వండుకునే అగ్ని అంటాం. అంటే ఇంటిలో ఒకటే జాగలో పెట్టుకొని వండుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చక్కగా ఆలోచించండి. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. దీనన్నీ మనం వివరించి తీసుకున్న లోపల చాలా చాలా కాలం, ఎందుకంటే నా సగం జీవితాన్ని మొత్తం దీంట్లోనే పెట్టేశాను. మంచి మంచి పదవులు వచ్చినా కూడా వదులుకొని ఉన్నాను. ఎందుకు అన్నప్పుడు ఏంటంటప్పుడు ఈ మీరు ఇంట్లో అన్నం వంట వార్పులు చేసేటప్పుడు అన్నం ఒక రూమ్లా, కూర ఒక రూమ్లా, మరలా ఏం చేసుకుంటారు అది ఇంకొక రూమ్లో చేస్తారా? కాదు కదా. ఏం స్వామి గుప్తా గారు అంటున్నారు. కాబట్టి ఒకటే జాగలు చేసేది అది అగ్నితత్వము, ఒక్క స్థలంలో ఉండేది అని అర్థం. ఇక మూడవది చెప్పినప్పుడు ఏంటంటే ధనుసు రాశిలో ఉన్న నిప్పు అంటే ఏమిటంటే అది దేవాలయంలో వెలిగించే దీపము లేదా మన పూజా గదిలో వెలిగించే దీపము. అది స్థిరంగా ఒకటే జాగలో ఉంటుంది. అది పొద్దున మనం పెట్టుకుంటాము, తర్వాత ఆర్పేస్తాము. దాన్ని ఆర్పమని చెప్పము, కొండెక్కేయండి అంచాము. అయితే ఇక్కడ మన పూజా గదిలో దీపాలని పెద్దగా చేయండి అని చెప్పేసి కూడా చెప్తారు. పెద్దగా చేయండి అంటే దాన్ని తగ్గించడం, ఆర్పేయడం అని అర్థం. దాన్ని ఆర్పండి అని చెప్పేది కంటే పెద్దగా చేయండి అని చెప్పడం అన్నదే ఉత్తమం. అలా మీ ఇంటిలో దీపం వెలిగించినప్పుడు మీరు ఏమి చేయాలంటే నూనె కాస్త ఉన్నప్పుడే ఆ వత్తిని, వెలుగుతున్న వత్తిని ఊదుబత్తి దీంతో కొంచెం వెనకకు ఆ నూనెలో మునిగేస్తే అది ఆరిపోతుంది. ఒకటి లేదు స్వామి అన్నప్పుడు ఏంటంటే ఏదైనా ఒక పుష్పంతో దాని మీద ఇట్లా పెట్టి ఒత్తేసి ఆర్పారు. ఇలా చేయాలి. కానీ ఫూను ఊదడమో లేదా చేతులు ఇట్లా ఇట్లా అనడమో ఇది చాలా చాలా తప్పు పద్ధతులు. అయితే చాలా మటుకు తెలిసిన విషయమే, అయినా కూడా తెలియని వాళ్లకు తెలియజేయడానికే ఇది చెప్పడం అన్నది జరుగుతుంది. ఇది ఈ అశ్విని నక్షత్రం అన్నది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. మంచిది కానీ చెడ్డది కానీ చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రహస్యాలన్నీ కాలపురుష తత్వంలో దాగి ఉన్నాయి. ఎట్లా స్వామి అన్నప్పుడు ఏంటంటే మొదటిగా మనం చెప్పుకున్న అశ్విని నక్షత్రము మేషరాశి యందు ఉండును. ఈ మేషరాశి అన్నది చరరాశి. రెండవది మనం చెప్పుకున్నాం కదా సింహం అని, అది స్థిర రాశి. ఇక ధనుసుని చెప్పుకున్నాం కదే, అది ఉభయ రాశి. చూశారా, అగ్నితత్వాలు 3 రాశుల్లో ఉన్నాయి. కానీ 3లో ఎంత మార్పులు చేర్పులు ఉన్నాయో చూడండి. మనం యూజ్ చేసేటప్పుడు కూడా అగ్నిని దహనంగా కాల్చేసేది ఒక అగ్ని అయితే, స్థిరంగా ఇంట్లో మనకు అన్నం వండి పెట్టేది ఒక అగ్ని అయితే, పూజ పునస్కారాలు చేసుకొని జీవితంలో జరిగే మంచి చెడు సంఘటనలు మంచి కావాల స్వామిని ఆ స్వామికి దీపం పెట్టి వెలిగిస్తున్నామే, అది ఒక అగ్ని. చూశారా ఎంత దాచిపెట్టాడో భగవంతుడు ఈ జ్యోతిష శాస్త్రంలో అన్నది. కాలపురుష తత్వంలోనే ఈ రహస్యాలన్నీ ఉంటాయి. చాలామంది ప్రేక్షకులు మనకు జ్యోతిష్కులు కానీ ప్రేక్షకులు కాలపురుష తత్వం అంటే ఏం స్వామి, ఇది ఎక్కడైనా పుస్తకాలలో దొరుకుతుంది ఏంటంటే ఇది అనుభవంగా వచ్చినది. ఈ అనుభవంతో నేను సంపాదించుకున్నది. అమ్మవారు నాకు ఇచ్చిన ఒక వరము. ఇది 2010లో నాకు కేపీ ఫోరం ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు పెద్ద సంస్థ, ఆ ఫోరం అన్నది రీసెర్చ్ గ్రూపు. ఆ గ్రూప్ వాళ్ళందరూ కలిసి నాకు గుప్తా గారు ఎన్ని చెప్పినా కూడా ఆయన ఒక్క నిమిషంలో, అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను సహజ జ్యోతిష్కుడిని పేరు గాంచిన వాడిని, అది మీరు ఇచ్చిందే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 5 నిమిషాలు వదలకుండా డైలాగ్ చెప్తే రంగారావు గారు 1 నిమిషంలో టొక్కును కొట్టేస్తాడు. చూశారు మీరు పాత సినిమాల పురాణ సినిమాలలో చూసినప్పుడు మనకు తెలిసి. అలాగా ఇక్కడ మీరు 20 నిమిషాలు మాట్లాడితే నేను 1 నిమిషంలో అయ్యా ఇది ఉన్నది నాయన అందుకోసం ఇట్లా జరిగిందని చెప్పేస్తా. కాబట్టి ఏంటంటే 2010లో నాకు కాలపురుషుడు అని చెప్పేసి నాకు బిరుదు ఇచ్చి నన్ను గౌరవించారు. కాబట్టి ఏంటంటే జ్యోతిష్కుడు అన్నవాడు కాలపురుష తత్వాన్ని, పంచభూత తత్వాన్ని, భావకారకత్వాలని, గ్రహకారకత్వాలని, రాశికారకత్వాలని, దశాభుక్తి అంతరులు అన్నది ఎట్లా మనం యూజ్ చేయాలి, దానికి ఎప్పుడు అది గోచారం అన్నది ఆలోచిస్తుందా లేదా, లేట్ చేస్తుందా లేకపోతే ముందే ఇస్తుందా, ఈ అన్ని యాంగిల్స్లో చూసినప్పుడే జ్యోతిష్కుడు అన్నవాడు మంచి పేరు తెచ్చుకోగలడు. అలాగే జ్యోతిష శాస్త్రానికి కూడా మేలు చేసిన వాడుగా ఉంటారు. అయితే ఈ అశ్విని నక్షత్రం అన్నది ఏమిటి అని చెప్పి మనం ఒక్కసారి చూసినప్పుడు అతి వేగంగా ఏ పని అయినా సరే మనం చేసుకోవచ్చును అశ్విని నక్షత్రంలో. అయితే గ్రహ ప్రకారంగా చూసినప్పుడు కేతుగ్రహం కదా, ఏం మంచిది కాదు కదా అనుకోవచ్చు. కానీ నక్షత్ర పరంగా చూసినప్పుడు మాత్రం
చాలా మంచి నక్షత్రం అండి. హలో హలో కాల్ కట్ అవుతుంది, కొంచెం దూరం వచ్చి మాట్లాడండి. ఈ అశ్విని నక్షత్రం అన్నది ఏమిటి అంటే ఏ ఒక్క పనులన్నా చెయ్యవచ్చు. అయితే ఈ అశ్విని నక్షత్రంలో ఎవరైతే పుడతారో వీళ్ళకు కొన్ని జీవన రహస్యాలు అన్న రహస్యం నేను చెప్తాను. ఎవరైనా అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఉంటే దీన్ని ఫాలో కాండి. లేదా మీ బంధువులలో, మీ అన్నదమ్ములలో, లేదంటే మీ స్నేహితుల్లో ఎవరైనా అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఉంటే వాళ్ళకు కూడా మీరు చెప్పండి. ఏంటి అంటే అశ్విని నక్షత్రము మేషరాశిలో జన్మించిన వాడు ఎట్టి పరిస్థితుల్లో భూమిపైన కూర్చోవద్దు. భూమిపై కూర్చొని ఏ ఒక్క పని చేయవద్దు. భూమిపై కూర్చోకుండా ఎట్లా చేస్తారు స్వామి అంటే మనము చాలా మటుకు కింద కూర్చొని పనిచేస్తాం, ఇది భూమిపైన అని అర్థం. అయితే వీళ్ళు మాత్రము భూమిపైన కూర్చోవద్దు. ఎత్తు ప్రాంతం అంటే ఒక కుర్చీ మీదనో, ఓ బల్ల మీదనో, ఒక టేబుల్ మీదనో, లేదా కింద ఒక పీట మీదనో ఇట్లా వేసుకొని కూర్చొని ఏ ఒక్క పని చేసినా అంటే చదువుకున్నా, అన్నం భోంచేసినా, ఎవరింటికాడికైనా పోయినా, ఏ ఒక్క మంచి కార్యక్రమం మాట్లాడాలన్నా ఇక పైన కూర్చొని అంటే ఎత్తైన ప్రాంతంలో కూర్చొని మీరు మాటాముచ్చట చేస్తే చాలా చాలా మంచిగా ఉంటుంది. అది కాకుండా మీరు భూమిపైన కూర్చొని ఏ పని చేసినా అది మీకు పనికిరాదు. ఇది పరిహారంలో, తాంత్రిక పరిహారంలో ఉన్న రహస్యాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. మరి ఏమిటి అన్నప్పుడు అంటే ఆదిదేవుడు కేతువు నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో ఆ వారికి ఆదిదేవుడు ఎవరైతే విఘ్నేశ్వరుడు, గణానాథుడు, ఈ విఘ్నేశ్వరుని పూజించాలి. మరొకటి చిత్రగుప్తుని కూడా పూజించాలి అని చెప్పేసి. లేని పక్షంలో ఏం చేయాలంటే ఒక ఆలయంలో వెళ్తే 4, 5, 6, 7 గుళ్ళు ఉంటాయి. ఈశ్వర ఆలయము, ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి ఉంటే రామచంద్ర స్వామి ఉండడు, రామచంద్ర స్వామి ఉంటే ఆంజనేయ స్వామి ఉండడు. కాబట్టి ఏంటంటే ఇది శివాలయము, మరి ఏంటంటే వెంకటేశ్వర స్వామి, మరి అంటే అమ్మవారు, ఇట్లా మనకు 5, 6 గుళ్ళు ఒకటే ప్రాంతంలో ఉంటుంది కదా. అటువంటి దాంట్లో అన్ని గుడులను తిరిగి రావాలి. కేవలం ఒక గుడిని మాత్రం తిరిగేసిపోతే మాత్రం పనికి రాదు. ఎందుకంటే కేతు అన్నవాడు చాలా చాలా కనెక్షన్స్ తీసుకొని ఉంటాడు. అంటే ఆయన ఏమిటంటే ఉదాహరణకి ఒక ఆటం బాంబు పేలిపోతే ఎన్ని వేల సంఖ్యలో అది విడిపోతే ఆటమ్స్ వస్తుందో అట్లా ఈయన వేల దానికి ఈయన కారకుడు. కాబట్టి ఏంటంటే అన్ని దేవతలను పూజించాలి. ఇక వీళ్ళు ధరించే దుస్తులు ఎలా ఉండాలి అన్నప్పుడు అంటే ముఖ్యంగా చూసినప్పుడు చిన్న చిన్న గీతల అంగి వేయకూడదు. మరియు అన్ని కలర్స్ కలిసింది కూడా వేసుకోవచ్చు. గీతల విషయానికి వచ్చినప్పుడు మాత్రం చెక్కుడు షర్ట్స్ అంటాం. చెక్కుడు అంటే గీతలు, చిన్న గీతలు కానీ పెద్ద గీతలు కానీ వేయకూడదు. ఒకటి. రెండవది వీళ్ళు ధరించిన దుస్తులను ఎవరికి ఇవ్వకూడదు. మూడవది వీళ్ళు వెంట్రుకలు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ వెంట్రుకలను తీసేసి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. భద్రంగా ఒక జాగలో వేసి పెట్టుకొని, ఒక చిన్న ప్లాస్టిక్ సంచి పెట్టుకొని అందులో వేసేసి ఎప్పుడైనా పుణ్యస్థలాలకు పోయినప్పుడు ఏదైనా నదులు ఉంటే అందులో వేసేయాలి. చాలామంది ఏం చేస్తారంటే తెలియదు కాబట్టి ఆడవాళ్ళు ముఖ్యంగా చూసినప్పుడు వెంట్రుకలన్నీ తీసేసి ఒక జాగలో పెడతారు. ఈ సామాన్లు అమ్ముతా వాళ్ళు వస్తారు, వాళ్ళకు అమ్మేస్తారు. ఇది చాలా చెడ్డ పద్ధతి. ఇది ఏమిటి అన్నప్పుడు అంటే ఆ ఒక్క వెంట్రుకలు మంచి తల అంటే మీ జాతకానికి అనువైన జాతకం ఇప్పుడు జరుగుతున్న ఆ వెంట్రుకలతోటి కలిసినప్పుడు మీకు ఏం కాదు సుమా. ఒకవేళ మీకు శత్రుగ్రహం యొక్క దశలు నడిచి ఈ ఎంటికలు ఆ ఎంటికలతోటి పెన వేసుకుంటే మీకు చాలా చాలా కష్టములు నష్టములు వస్తాయి. అన్ని సంఘటనలు మనకు చెప్పి రావండి. కాబట్టి ఏంటంటే మనం చేస్తున్న అందుకేసే నేను చెప్తాను, ఏ ఒక్క విషయమైనా మీ జన్మజాతకంలో ఉంటుంది. జన్మజాతకం అంటే గ్రహాలు, నక్షత్రాలు, దశలు, భుక్తులు ఇవన్నీ కలిసిందే జన్మజాతకం. కాబట్టి మీ అదృష్టం మీ జన్మజాతకంలో ఉంటుంది అని చెప్తాను. నేను చెప్పింది మంచిగా ఫాలో చేయండి. ఫాలో చేసినప్పుడు చాలా చాలా ఉత్తమం. వీళ్ళు నివసించే ఇల్లు ఎట్లా ఉండాలంటే తూర్పుగా ఉండాలి. తూర్పు దిశ లేదా పడమర దిశగా ఉండాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మస్ట్ బి తూర్పు అంటే ఈస్ట్ సైడు. అది వదులుతో మాత్రం వెస్ట్ సైడుని మీరు ఎంచుకోండి. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీరు మరి ఆఫీసులో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? హలో
హలో నమస్కారం అండి. అమ్మా నమస్కారం అమ్మా. ఎవరి గురించి అమ్మా? మా తమ్ముడు గురించి అండి. పేరు చెప్పమ్మా. శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. అమ్మ నాకు కొంచెం మంచిగా పైసలు ఇవ్వమని చెప్తాలి. శ్రీమన్నారాయణుడే వచ్చిండు. శ్రీమన్నారాయణుడే వచ్చిండు కాబట్టి నాకు మంచి డబ్బులు ఇవ్వమని చెప్పండి. అలాగే అందరికి కూడా మంచిగా ఆయుర ఆరోగ్యం ఇవ్వమని చెప్పండి. శ్రీమన్నారాయణుడు శనివారం రోజు వచ్చిండు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 6వ తారీఖు 8వ నెల 1992. పుట్టిన టైం చెప్పమ్మా. పుట్టిన టైం మంగళవారం పొద్దున్నే 6:00 సరే అమ్మా. ఆగస్టు. సరే ఏ ఊర్లో పుట్టాడు తను? ఏంటండి? ఎక్కడ పుట్టాడు? కృష్ణా జిల్లా అండి. అవనిగడ్డ. అవనిగడ్డనా? అవునండి, కృష్ణా జిల్లా. అవునమ్మా. సరే ఏం తెలుసుకోవాలనుకుంటున్నామ్మా ఈ శ్రీమన్నారాయణ గురించి? ఏం చేసినా ఏమనిపించట్లేదండి. అలాని ఎందుకు కలిసి చేస్తున్నాడు కానీ పనులు వాటిలో ఏమి అవ్వట్లేదు. అవును. ఇప్పుడు ఏమిటి అన్నప్పుడు ఈయన విషయం చూసినప్పుడు ఏంటంటే ఈ బాబు చదువుకుంటున్నాడమ్మా. చదువు అయిపోయిందండి. చదివి ఆపేశాడు. ఎందుకంటే ఉన్నత విద్యా ప్రమాణాలనే తక్కువగా గోచరిస్తుంది. పనిచేసే స్థలంలో కూడా నిలకడగా ఉండడు. 2-3 ఉద్యోగాలు మార్చే ఒక అవకాశాలను సూచిస్తున్నది. ప్రస్తుతం చూస్తే ఈయన చదువుకుంటే బాగుంటుందా లేదా ఏమన్నా పని చేస్తే బాగుంటుందా, ఈయన ఏంటి మొండి వైఖరి అవలంబిస్తున్నాడు, ఏ పని కూడా చక్కగా చెయ్యడు అని చెప్పేసి ఇక్కడ సూచిస్తుందమ్మా. దీని అన్నిటికీ కారణము రాహుకేతువులు మధ్య అన్ని గ్రహాలు ఉండడము. ఈయనకు కావలసిన వాడు అంటే దశమ స్థానాధిపతి కేతువు దగ్గర ఉండడము, మరియు ప్రపంచానికే అన్నం పెట్టే ఆ పుణ్యాత్ముడు శని భగవానుడు రాహు దగ్గర ఉండడం అన్నది అనుకూలం కాదమ్మా. అందుకోసమే ఈ పిల్లవాడు కాస్త మొండి వైఖరి అవలంబించడము, చదువులో రాణించకపోవడం అని సూచిస్తుంది. ఇక దీని ప్రకారంగా చూసినప్పుడు ఈ పిల్లవానికి తొడ భాగమందు లేదా భుజ భాగమందు కాళ్ళ భాగమందు పుట్టుమచ్చ కలవాడు అని చెప్పి చెప్తుందమ్మా. ఉన్నదా? అవునమ్మా. సరే అదే అమ్మా. అదే చెయ్య భుజంలు అన్నీ ఒకటే ఉంటాయి. మరలా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు నివసిస్తున్న ఇంటి పరిస్థితి చూసినా కూడా ఒక లేన్ లోపట ఉన్నది. ఎట్లా పోతే అట్లా రావాలా లేదా 2 రోడ్లు ఉన్నాయని చెప్పి తెలియజేస్తుందమ్మా. ఇది ఉన్నదా మీ వాస్తు? అది గుమ్మం, తూర్పు గుమ్మం అమ్మా. నేను చెప్పేది ఏంటంటే మీరు మీ ఇంటికి పోతారు కదా, మీ ఇంటికి పోయే ముందు 2 రోడ్లు ఉన్నాయా, లేకపోతే మీ ఇంటి నుంచి అవతల పోతే 2 రోడ్లు ఉన్నాయా, లేకపోతే ఎట్లా పోతే అట్లా తిరిగి రావాలనా? అదే నేను ఇక్కడ ఈ అబ్బాయి జాతకం చూసి వాస్తు పరిస్థితి తెలియజేస్తున్నాం. ఇయ్యమ్మా. హలో చెప్పు. అయ్యా చెప్పయ్యా. హలో వద్దు చెప్పు, ఏం కావాలో అడుగు నేరుగా. అదే బాబు ఇక్కడ మనకు చూపిస్తున్నది ఇదే. ఇక్కడ నీ జాతక చక్రంలో ఇలా ఈ వాస్తులో ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తుంది. నువ్వు చేయవలసింది ఏంటంటే రాహుకేతువులకు పూజలు చేసుకోవాలి. అనుకూలమైన వాతావరణము. ఎందుకంటే కర్కాటక లగ్నంలో పుట్టిండు, తులా రాశిలో జన్మించాడు. కాబట్టి ఏంటంటే నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఉత్తమం. హలో నమస్కారం. చెప్పండి ఎవరి గురించి? మీ పేరు చెప్పండి సార్. మీ పేరు? సంతోష్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సంతోష్. 1998 ఫిబ్రవరి 2. అదే అందుకోసమే గడబడు వద్దు. నేను నిన్ను కొట్టాను తిట్టాను, నెమ్మదిగా మాట్లాడు. 23/2/1900 ఇయర్ చెప్పినానా? 23rd సెప్టెంబర్ మంతా? సార్ పుట్టిన టైం చెప్పయ్యా. అయ్యా 10 నిమిషాలు తక్కువ 9. అవునండి. 8:50 50 గట్లా చెప్పు నాయన. ఇంకా పాతకాలంలో ఉన్నావు నా లెక్క. సార్ చూద్దాం ఏం కథ అన్న చూద్దాము. 8:50 రాత్రి అమ్మా? మార్నింగ్ అండి. మార్నింగ్. ఏ ఊర్లో పుట్టినావు?
నాచారం అంటే హైదరాబాద్ కిందనే వస్తుందిలేము. సరే సంతోష్, ఏం కావాలయ్యా? ఏం కావాలి నీకు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? ఈ మధ్య ఏం మంచిగా ఉంటుందండి. ఆరోగ్యం ఎట్లా ఉన్నది? ఆరోగ్యం మంచిగా ఉందండి, కానీ టెన్షన్ తగ్గింది. ఈ టెన్షన్ ఉండడం ఏంటంటే ఇప్పుడు నీ లగ్నంలో శని భగవానుడు ఉన్నాడు. ఆయన వక్రగతిలో ఉండడం కాబట్టి ఎప్పుడైతే లగ్నంలో శని భగవానుడు ఉంటాడో మొత్తము దమాక్ మొత్తం ఖాళీ చేస్తాడు. ఇది చేద్దామా అది చేద్దామా అది చేద్దామా ఇది చేద్దామా అని చెప్పేసి టెన్షన్గా ఇస్తాడు. ఏ ఒక్క పని చక్కగా చేయనియాడు. ఇది మరొకటి ఏమిటంటే ఇప్పుడు చూసినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఏదైనా పని చేయాలన్నా పని చేసినా కూడా నాకు ఆటంకం ఇబ్బందులే వస్తున్నది, నేను ఏం చేయాలా స్వామి అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. దీనికి అన్నిటికీ కారణము ఏమిటంటే రాహుకేతువులు 6వ స్థానం 12వ స్థానంలో ఉండడము, మీ లగ్నాధిపతి 12వ స్థానంలో ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం కాదు. కాబట్టి రాహుకేతువులు గురు భగవాన్ కొంచెం పూజలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సంతోష్, మరొక విషయం చూసినప్పుడు నీ జన్మజాతకంలో కూడా గ్రహాలు కూడా అంత బలంగా లేవు. మరొక విషయము, నువ్వు సోమవారం రోజు మీన లగ్నంలో ధనుసు రాశిలో పుట్టావు. ఇప్పుడు లగ్నాధిపతి 5వ స్థానంలో, రాశాధిపతి 8వ స్థానంలో ఉండడము అన్నది అనుకూలమైన వాతావరణం కాదు. కాబట్టి నువ్వు చేయవలసింది కొంచెము వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం రోజు పూజించుకో. పూజిస్తే కొంచెం అనుకూలమైన వాతావరణం. నువ్వు పుట్టింది పూర్వాచారం వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు స్వామివారిని పూజించుకో. శనగలు నానబెట్టేసి శనగలను ఉడకబెట్టి అలాగే తీసుకుపోయి నైవేద్యం కింద పెట్టి స్వామికి అక్కడ ఉన్న వాళ్ళకి పంచిపెట్టు. నువ్వు కూడా ఇంత తీసుకో. ఇలా చేసినప్పుడు కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 17 సంవత్సరాలు ఉన్నావు, యుక్త వయసులో ఉన్నావు కాబట్టి నువ్వు ఒక్కసారి మీ తల్లిదండ్రులతోటి నేరుగా నన్ను సంప్రదించిన మరికొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఇప్పుడు మాత్రం ఈ పని చేసుకో, సరేనా? ఇంకోటి లవ్ మ్యారేజ్ అవుతుందా నాకు? లవ్ చేస్తున్నావా చెప్పు. లవ్ మ్యారేజ్ అవుతుందా కాదు, లవ్ చేస్తున్నావా నువ్వు? లవ్ మ్యారేజ్ అన్నప్పుడు ఇప్పుడు 5వ స్థానంలోనే నీ లగ్నాధిపతి ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం ఉన్నది కూడా. ఇక్కడ చూడు బాబు సంతోష్, నువ్వు మీ కులం అమ్మాయిని కాకుండా ఇతర కుల అమ్మాయిని ప్రేమిస్తున్నావు. ఇది గొడవల కింద వస్తుంది. అందుకోసమే నేను ఏమన్నా అంటే కొన్ని విషయాలు నేను చెప్పనయ్యా, నోట్ల దాచేస్తా. అందుకోసమే నేను చెప్పినప్పుడు ఏమన్నా మీ తల్లిదండ్రులను తీసుకొని నన్ను గెలవయ్యా అని చెప్పినాను నేను. కాబట్టి ఏంటంటే తొందరపాటుతనం వద్దు. ఆ అమ్మాయిది వివరాలు కూడా తీసుకో. చూడయ్యా, తల్లిదండ్రులు అన్నవారు ఏంటంటే కంటరు కానీ వాళ్ళ తలరాత తెరవదు. ఆ తలరాతను చదివేవాడు ఒక్కడే జ్యోతిష్కుడు. అందుకోసం దేవుని తర్వాత దేవుడు అని చెప్తారు. తతమోళ్ళు నువ్వు డాక్టర్ దగ్గర పోయినా కూడా అయ్యా నాకు ఈ రోగం ఉన్నది ఆ రోగం అని చెప్తేనే ఆయన మందులు మార్పులు ఇచ్చి చేస్తాడు. లాయర్ దగ్గర పోయినా కూడా అయ్యా నా పరిస్థితి ఇట్లా ఉందంటే దానికి తగినట్టుగా ఆయన సెక్షన్లు ఎత్తుకుంటూ చెప్తాడు. అయితే ఇవన్నీ చూడకుండా చెప్పేవాడు ఒక్కడే ఎవడంటే జ్యోతిష్కుడు ఒక్కడే చెప్తాడు. కాబట్టి ఏంటంటే 10 ఏళ్ల తర్వాత ఏమొస్తుంది, ఏం రోగం వస్తుంది, ఏ పార్ట్లో వస్తుందని చెప్పగలము. అంత అడ్వాన్స్డ్గా మనకు టెక్నికల్గా సైంటిఫిక్గా జ్యోతిష్ శాస్త్రం ఎదిగి ఉన్నది. చాలామంది ఏంటంటే అక్కడ కూర్చున్నాడు, వీని చూసిండు ఆని చూసిండు, ఇదే నడుస్తున్నది, మారుతలేరు వాళ్ళు. కాబట్టి ఏంటంటే నా విషయానికి వచ్చినప్పుడు నేను సైంటిఫిక్ అస్ట్రాలజర్ కాబట్టి అన్ని కోణంలో చూస్తాను. ఒక్కసారి నువ్వు నేరుగా వస్తే ఆ అమ్మాయి జాతక వివరాలు కూడా తీసుకొని రానా. ఎందుకంటే ఇది జీవితం, ఇది నీ జీవితం, నాది కాదు, మీ తల్లిదండ్రులు కాదు, నీది. కాబట్టి ఏంటంటే ఒకవేళ ఆ అమ్మాయి జాతకంలో నీ జాతక రీత్యా గ్రహాలు బాగలేక అక్కడ బాగుందంటే చేసుకోండి, ఆయన వద్దంటలేమి. ఈ కాలంలో నడిచేదే ఉన్నది, నడవలేంది ఏమీ లేనిది, అది జమానా అయిపోయింది. ఇంకా మరి కొద్ది రోజులు పోతే ఈ జ్యోతిష శాస్త్రం ఉండదు, ఏముండదు. ఈ పిల్లల్ని నేను ప్రేమించినా చేసుకుంటా పో అని చెప్తారు. గట్లనే అయిపోతుంది నాయన. ఎందుకంటే ఈరోజు ఒక పెళ్ళి ఏదైనా చేయాలన్నా కూడా లక్షలు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఈ పీడ అంతా పోతని చెప్పేసి తల్లిదండ్రులు కూడా గమ్మున కూర్చుంటారు. ఇది ఈరోజు నడిచే సంఘటన నేను చెప్తున్నా. ఒకసారి పర్సనల్గా కలువు. సరే, ఇక్కడ దయచేసి లైవ్కి ఫోన్ చేయండి. ఎవరైనా ఫోన్ చేస్తే లైవ్కే ఫోన్ చేయండి. నాకు ఫోన్ చేస్తే కొంతమంది ఏం చేస్తారంటే సారు దీంట్లో మనకు కలుస్తలేదు కదా, సార్ దానికి ఫోన్ చేస్తే సార్ గారు మన ఫోన్ చేసి చూసి చెప్తాడు అనుకుంటారు. అయితే లైవ్ ఉన్నప్పుడు మాత్రం నా దగ్గర ఫోన్ ఉండదు. కాబట్టి మీరు ల్యాండ్లైన్ ఫోన్ చేయండి. ల్యాండ్లైన్ ఫోన్ చేసి నాతో మాట్లాడండి, పర్వాలేదు, ఏమీ లేదు. సరే, ఇప్పుడు మనం అశ్విని నక్షత్రం గురించి చెప్పుకుంటున్నాము. ఈ అశ్విని నక్షత్రం వారు ఎట్టి పరిస్థితుల్లో తల వెంట్రుకలను బయట పారేయద్దు. వాళ్ళు ధరించిన దుస్తులను ఎవరికి ఇవ్వద్దు. వీళ్ళు ముఖ్యంగా ఏమిటి అన్నప్పుడు ఏంటంటే చిన్న గీతలు ఉన్న అంగీలు, పెద్ద గీతలు ఉన్న అంగీలను వేయకూడదు. మరి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఏ ఒక్క అంగీలన్నా కలర్ అంగీలు కూడా వేసుకోవచ్చు. మరి ముఖ్యంగా పూజ చేయవలసింది
ఆదిదేవుడు అని చెప్పబడే మన గణపతిని పూజించాలి, చిత్రగుప్తుని పూజించాలి. వీళ్ళని పూజిస్తే బాగుంటుంది. ఇది జనరల్. అయితే మీ జన్మజాతకంలో కేతు ఎక్కడ ఉంటాడో, అది ఏ రాశి కారకత్వమో దానికి తగినట్టుగా దానికి ఆ ఆదిదేవత, ప్రత్యార్థ దేవత, ఇష్టాదేవత ఎవరు అని చూసి వాళ్ళని పూజిస్తేనే మంచిది. కాబట్టి ఏంటంటే అది ఏమిటన్నప్పుడు, ఒక ప్రయాణం చేసేటప్పుడు మనకు రిజర్వేషన్ టికెట్ దొరకకపోతే జనరల్ కంపార్ట్మెంట్లో ఎట్లా ఎక్కి వెళ్ళిపోతామో అట్లా కేతు అంటేనే గణపతిని పూజించండి అని చెప్పి చెప్పడం అన్నది అది జనరల్ కంపార్ట్మెంట్ విషయం. ప్రత్యేకమైనది నీకు టికెట్ దొరకాలి, రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో కూర్చోవాలి, ఏసీలో కూర్చుంటావా లేకపోతే రిజర్వేషన్ 3 స్లీపర్ కోచ్లో కూర్చుంటావా అన్నది ఏంటంటే నీ జాతకంలో చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. మరియు శని నక్షత్రంలో జన్మించిన వారి యొక్క ఆఫీసులో ఏం చేయాలంటే కలర్ పెయింట్లు కొట్టుకోవాలి. ఒక రూమ్కి ఒక పెయింట్, ఒక గోడకు ఒక పెయింట్, ఇట్లా కొట్టుకుంటే చాలా చాలా మంచిది. అయితే ఆ పెయింట్లో కూడా నల్ల రంగు మరియు ఎరుపు రంగు కొట్టకూడదు. నల్ల రంగు అయితే మొత్తానికి అవాయిడ్ చేసేయాలి. ఎరుపు రంగు పెట్టుకోవచ్చు. అయితే ఆయన జాతకం చూసి ఆ ఎరుపు రంగు అధిపతి అన్నవాడు ఎక్కడ ఉన్నాడు, ఏ దిశకున్నాడు, ఆ దిశకు నువ్వు రంగు కొట్టుకోవచ్చు. ఇన్ని విషయాలు అక్కడ దాచి ఉంటాయి. ఇవన్నీ వదిలేసి 2 అక్షరాలు పెడతా తీసేస్తా మారిపోతుంది అంటే ప్రతి ఒక్క మనిషి ఏమంటే ఒక 2000 3000 లేదా ప్రతి మనిషి దగ్గర ఇవాళ హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణంలో ఎవరున్నా కూడా దాదాపుగా 10 లక్షల నుంచి 25 లక్షల వరకు మినిమం. ఒక పొరంబోకు ల్యాండ్లో మనం పట్టా ల్యాండ్లో కూడా ఒక ఇల్లు 35 గజాలు ఉన్నా కూడా ఇవాళ అమ్మితే 10 లక్షలు వస్తాయి. కాబట్టి ఎవడు ఇక్కడ బీదవాడు లేదండి, 10 లక్షల ఆస్తి గలవాడే ఉన్నాడు. కాబట్టి ఏంటంటే మీరు ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు 2-3 జ్యోతిష్కులను కలవండి. ఎవరు మీ గురించి చక్కగా చెప్తున్నారో వాళ్ళు చెప్పిన మాటను వినండి అని చెప్పి తెలియజేస్తూ ఒక చిన్నపాటి విరామం తీసుకుందాము. విరామం తీసుకున్న తర్వాత మరలా కలుసుకుందాము. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం,
ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రైట్, జన్మజాతకం జ్యోతిష్య కార్యక్రమానికి పునర్స్వాగతం తెలుపుతూ మనకు లైన్లో శ్రీనివాస్ గారు సీతాఫల్ మండి నుంచి మాట్లాడుతున్నారు. వారు ఏమిటంటే ఆర్థిక పరంగా అనుకూలం లేదు స్వామి, ఎంత కష్టపడ్డా కూడా నాకు ఎటువంటి లాభం లేదు, నష్టంలోనే పోతున్నాను, దీనికి ఏమిటి కారణం దయచేసి చెప్పండి, మీ ప్రోగ్రామ్ నేను చూస్తున్నాను చాలా బాగుందని చెప్పేసి చెబుతూ ఆయన ఒక సందేహాలను మనకు ఇక్కడ మనకు అందజేశాడు. సరే, ఇక్కడ ఏమిటన్నప్పుడు ఈయన ఒక జన్మ రహస్యాన్ని పరిశీలన చేసినప్పుడు గురువారం రోజు పుట్టాడు, కర్కాటక లగ్నము మరియు ధనుస్సు రాశి, మూలా నక్షత్రం 1వ పాదం, కృష్ణపక్షమి తదియ రోజు ఈయన జన్మించిండు. సరే, ఏమిటి స్వామి అంటే కర్కాటక లగ్నం అన్నప్పుడే లగ్నంలో కేతు ఉండడము అనుకూలం కాదు. ఒకటి, ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉంటాడో 7వ స్థానంలో రాహు ఉంటాడు. సరే, అది కాకుండా లగ్నానికి 10వ స్థానాధిపతి, 5వ స్థానాధిపతి, 10వ స్థానాధిపతి అయిన కుజునితోటి రాహు కలిసి ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం కాదు. ఎందుకంటే మొదట్లో ఏ వ్యాపారం చేసినా లాభం వచ్చినట్టే వచ్చేసి తదుపరి నష్టంలో తీసుకుపోయి వదులుతుంది. కుజుడన్నవాడు వంట వార్పులు చేసేవాడు కాబట్టి, కుజుడన్నవాడు ఎలక్ట్రానిక్ కాబట్టి, కుజుడన్నవాడు మంటకు అంటే ఫైర్ అగ్నితత్వానికి సంబంధించినవాడు కాబట్టి, కుజుడన్నవాడు భూమికారకుడు కాబట్టి, ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆయన ఏమిటన్నప్పుడు లైన్లో ఉన్నాడు, ఆయన తొట్టాడు. బాబు నువ్వు ఏం చేస్తావు అమ్మా? శ్రీనివాస్ గారు, నేను ఇక్కడ కర్రీ పాయింట్ నడిపిస్తున్నాను సార్. ఫుడ్ కర్రీ పాయింట్ అంటే వంట వార్పులు అని చెప్పి వచ్చేసింది. ఇది బాగానే ఉన్నదండి. అయితే ఏమిటి అన్నప్పుడు ఏంటంటే రాహుగ్రహము అడ్డుపడడం వల్ల మీకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. మరి మీరు చెప్పినట్టుగా లగ్నానికి 2వ స్థానాధిపతి సూర్య భగవానుడు, ఈ రవి అన్నవాడు ఏంటంటే మీకు లగ్నానికి 10వ స్థానంలో ఉన్నా కూడా ఇక్కడ చూడండి, ఈయన శ్రీనివాస్ జాతకము ఒక వింత జాతకం చెప్పొచ్చు. లగ్నం కర్కాటక లగ్నం అయినప్పుడు స్థిర రాశి అన్నది ధనం అన్నది స్థిరంగా ఉండాలని చెప్పి చెప్పుకుంటాము. ఇతర జ్యోతిష్కులు చూసినప్పుడు ఏమంటారంటే ఆహా సింహరాశాధిపతి మేషరాశిలో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు, బాగుందండి, ఓహో ఆహా అనేస్తారు. మరొకటి లగ్నం నుంచి చూసినప్పుడు 10వ స్థానంలో సూర్యుడు ఉండడం అన్నది ఏమిటి అంటే దీని యొక్క అర్థము దిగ్బలం చెందినవాడు, ఉచ్చస్థితి కాకుండా దిగ్బలం చెందినవాడు అని చెప్పేసి శాస్త్రంలో ఒక విధి విధానం ఉన్నది. ఇది కాకుండా లగ్నానికి 7వ స్థానంలో కుజుడు ఎప్పుడైతే ఆ మకరంలో ఉంటాడో ఆయన కూడా ఉచ్చస్థితి పొంది ఉన్నాడు అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే కుజుడు 7వ స్థానంలో ఉచ్చస్థితి పొంది తన 4వ దృష్టితోటి తన స్వయక్షేత్రాన్ని అక్కడ ఉన్న ఉచ్చస్థితి పొందిన సూర్యుని చూడడం అన్నది ఓహో ఆహా అనొచ్చు. ఇక్కడ నిజ జీవితంలో చూస్తే అన్నీ కింద పడి బోర్ల పడి పాపం కష్టపడుతున్నాడు. బాబు మీది ఏంటంటే పుట్టినప్పటి నుంచే కష్టపడి వస్తున్నామని చెప్పేసి ఇక్కడ మాకు తెలియజేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న చూసినా కూడా దశను చూసినా కూడా కుజ మహాదశనే 2013 నుంచి జరుగుతున్నది. ఈ కుజుడన్నవాడు మీ లగ్నానికి 5వ స్థానాధిపతి, 10వ స్థానాధిపతి, 7వ స్థానంలో ఉండడము, నవాంశ చక్రంలో చూసినప్పుడు ఏంటంటే ఇదే కుజుడు తన స్వయక్షేత్రంలో ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా ఇక్కడ ఏమిటన్నప్పుడు 1, 2 చంద్ర నక్షత్రం అంటే శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. శ్రవణ నక్షత్ర అధిపతి అన్నవాడు నీ లగ్నానికి 12వ స్థానంలో ఉండడం అన్నది అనుకూలం లేదు బాబు. నువ్వు ఒకసారి మీ పిల్లల జాతక వివరాలు ఉంటే తీసుకొని నన్ను నేరుగా కలువు. అయ్యా మీ పిల్లలు ఎవరిది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉంటుందో వాళ్ళ వివరాలు తీసుకొని వస్తే నువ్వు ఇదే కర్రీ పాయింట్ రన్ చేయాలన్నా లేకపోతే దీన్ని వదిలేసి వేరే ఏమైనా చేసుకోవాలన్నా ఏదన్నది నేను ఖచ్చితంగా నీకు తెలియజేస్తానయ్యా. ఎందుకంటే అయ్యా హైదరాబాద్ మోతీనగర్లో ఉంటుంది. అంటే ఎర్రగడ్డ నుంచి బోరబండ వచ్చే మార్గంలో అతి త్వరలో అమీర్పేటలో కూడా ఒకటి పెడదామని చూస్తున్నాము. కాబట్టి ప్రస్తుతం అయితే ఇప్పుడైతే మాత్రం మోతీనగర్లో ఉన్నది. మీకు విల్లింగ్ అంటే ఇష్టం ఉంటే నన్ను నేరుగా ఫోన్ చేసేసి కలవండి, సరేనా? రైట్. ఇప్పుడు
ఆయనకు ఎందుకు కర్రీ పాయింట్ నడిపిస్తున్నాడు పాపం, ఆయనకు ఎందుకు 5-6 నిమిషాలు ఆ 5 రూపాయలు కూడా వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి నేను కట్ చేసాయి బాబు, నేను చెప్తానని చెప్పిన ఆయన లేదు సార్ మీ మాటలు నేను వింటాను సార్ అని చెప్పేసి ఆయన మీకు లైవ్లోనే ఆయనది ఏం కథ అని నేను తెలియజేసిన. ఇట్లా ఎవరు ఉన్నా కూడా నేను క్లియర్గా ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా తెలియజేస్తాను. నమస్కారం అండి. హలో, నమస్కారం అమ్మా. ఎవరి గురించి అమ్మా? మేము సుబ్రహ్మణ్యం గురించి చెప్పాలండి. సరే తల్లి చెప్తా. సుబ్రహ్మణ్యం అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. ఆయనది డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, వయసు అయితే 31 అండి. 31 వయసు. ఏం చదువుకున్నాడమ్మా ఆయన? 6th చదివారండి. సరే ఇప్పుడు ఏం పని చేస్తుండేనా? వ్యవసాయం. సరే ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా లైన్ ఎలా ఉంటుంది, ఏం పని చేస్తే కలిసి వస్తుంది అని అయితే ఏమిటంటే ఇప్పుడు మీ మనసులో ఉన్నది ఏంటంటే మా వారు ఏ పని చేస్తే బాగుంటుంది, ఇదే వ్యవసాయం చేసుకోవాలనా లేకపోతే ఏమైనా పెట్టుబడులు పెట్టి వ్యాపారం ఏమైనా చేసుకుంటా బాగుంటుందా, ఇప్పుడు పెట్టుకోవచ్చా లేదా ఎప్పుడు పెట్టుకోవాలి, ఏం కథ, మా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి మీ మనసులో ఉన్నట్టుగా ఇక్కడ మాకు సూచిస్తుందమ్మా. కాబట్టి మరొక విషయం ఏమిటంటే పిల్లలు కూడా ఎట్లా, పిల్లల సంగతి కూడా ఏమవుతుంది ఏంది అన్నట్టు కూడా కొంచెం మనసులో బాధ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. దీనికి అన్నిటికీ కారణము రాహుకేతువులు తల్లి. రాహుకేతువులు మరియు శని భగవానుడు. ఎప్పుడైతే శని భగవానుడు వక్రగతి చెంది లగ్నానికి షష్ఠ స్థానంలో ఉంటాడో చేస్తున్న పనులు ఆటంకములు ఇబ్బందులు. ఇప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే శని భగవానుడు ఏమిటంటే మనకు కర్షక వర్గం అంటే అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తుండు. అయితే ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఈ వ్యవసాయం చేయడం వల్ల నష్టమే వస్తుంది కానీ లాభం అయితే లేదు అని చెప్పి తెలియజేస్తుంది. ఎందుకంటే ఎవరి జాతకంలో వ్యవసాయం చేయాలంటే ముందు ముఖ్యంగా లగ్నాధిపతి బాగుండాలి, మరియు ఏమిటంటే శని భగవానుడు బాగుండాలి, చంద్రుడు బాగుండాలి. శని చంద్ర లగ్నాధిపతి మరియు దశమ స్థానాధిపతి లేదా ధనస్థానాధిపతి లేదా మనకు షష్ఠ స్థానాధిపతిని చెప్పేవాళ్ళు వీళ్ళు మంచిగా ఉంటేనే ఈ కర్షక రంగం అన్నట్టే వ్యవసాయం అగ్రికల్చర్లో ఉండే ఒక అవకాశాలు అన్నది మనకు కల్పిస్తుందమ్మా. మీరు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మరొక విషయము, మీ వివరాలు అంటే మీ జన్మజాతక వివరాలు లేదా మీ పిల్లల వివరాలు ఉంటే తీసుకొని నేరుగా వచ్చినప్పుడు ఈయన ఈ పని చేస్తే బాగుంటుందా లేదా ఇతర ఏదైనా పని చేసుకోవచ్చా, పెట్టుబడులు పెట్టి ఏదైనా వ్యాపారం చేయాలన్నా లేదా భాగస్వామ్య వ్యాపారం ఏమైనా చేస్తే బాగుంటుందా, ఏం కథ అన్నది నేను ఖచ్చితంగా తెలియజేస్తాను తల్లి. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న ఇంటి ఒక పరిస్థితి చూసినా కూడా కొంచెం అనుకూలం లేదమ్మా. మరి ఒకటి ఏంటంటే తూర్పు పడమర ఉన్నదమ్మా మీ ఇల్లు. అదే అమ్మా ఇక్కడ నాకు జాతకం చెప్తుంది. నేను జాతకం చూసేసి స్కాన్ చేసేస్తా, మీ బాడీని మొత్తం స్కాన్ చేస్తా, మీ శరీరంలో ఎక్కడ దెబ్బలు ఉన్నాయి, ఆపరేషన్ ఎక్కడైంది లేదా మచ్చలు ఎక్కడ ఉన్నాయి ఇవి చెప్తాను. మరొకటి ఏంటంటే మీ ఇంటి వాస్తు పరిస్థితి ఎట్లా ఉందని చెప్తాను, ఇప్పుడు సూక్ష్మంగా ఏం జరగబోతుందని చెప్తాను. కాబట్టి ఏంటంటే ఇదన్నీ అనుభవమే తల్లి. మీ అసంటే వాళ్ళందరూ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి గుప్తా గారు మీరు చెప్పినట్టు జరిగిందండి కొందరు, మరికొందరు జరగలేదు స్వామి ఒక 10 రోజులు వెనక జరిగిందని చెప్పడం కొందరు, మరికొందరు లేదు స్వామి మీరు చెప్పిన టైం కంటే ఒక 10 రోజులు ముంగట్నే వచ్చిందని చెప్పిన వారు కొందరు, మరికొందరు అయ్యా నువ్వు చెప్పింది ఏం నడవలేదు రా నాయనా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఈ శాస్త్రంలో నాకును ఒక పేరు తెచ్చుకొని ఏ ఛానల్లో పోయినా రమేష్ గుప్తా గారి ప్రోగ్రాం అంటేనే చాలామంది చూస్తారమ్మా. కాబట్టి ఏంటంటే మీరు ఒక్కసారి నన్ను కలువు తల్లి, నీకు నాతోటి అయినా మంచి ఇది నేను చేస్తాను. నా నంబర్లు మీరే కాదు ప్రేక్షకులందరూ కూడా రాసి పెట్టుకోండి. 9848217464 రాసుకోండి, 8008797927 రాసి పెట్టుకోండి. ఎప్పటికైనా నేను ఛానల్లో వచ్చినా రాకపోయినా కూడా ఏ టైంలో కూడా నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నాకు వేలాది ప్రేక్షకులు ఉన్నారు. కాబట్టి ఏంటంటే అమ్మ నేను చెప్పినట్టు మీరు చేసుకోండి అమ్మా, నేను చక్కటి మార్గం మీకు నేను చూపిస్తాను. సరేనా తల్లి? హలో సరేనమ్మా? ఇంకా వేరే ఏమన్నా తెలుసుకోవాలా తల్లి? ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే కొంచెం గట్టెక్కుతానికి ఒక ఇది ఏమిటి అన్నప్పుడు మీరు ప్రతి గురువారం రోజు మనకు షిరిడి సాయిబాబా కానీ గురు దత్తాత్రేయ కానీ లేదా మనకు దక్షిణామూర్తి స్వామి కానీ రాఘవేంద్ర స్వామి కానీ ఇట్లా మఠాధిపతులు పీఠాధిపతులు వాళ్ళు ఏమిటంటే వాళ్ళను మీరు ఆ ఆలయానికి వెళ్ళడము, మిఠాయి అంటే స్వీట్ వస్తువులు పంచిపెట్టాలి తల్లి. స్వీట్ వస్తువులు పంచిపెట్టేసి మీరు ఏమి చేయాలంటే ఆవు నెయ్యితోటి దీపం వెలిగించండి. ఆవు నెయ్యితోటి
అక్కడ మీరు సపరేట్గా ఒక దీపం పెట్టండి, పెట్టేసి స్వామివారి దగ్గర లేదంటే ఆ పూజారికి చెప్పండి, అక్కడ ఒక దీపం పెట్టేసి మీరు పూజ చేసుకోండి. అప్పుడు ఏం చేయాలంటే, అయ్యా మా వారికి మంచి ఉద్యోగం రావాలి, మా కోరికలు తీరాలని చెప్పేసి మీరు మనసులో స్మరించుకుంటూ పెట్టండి అమ్మ. అయితే ఇదన్నీ టెంపరీ సొల్యూషన్ తల్లి. పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మాత్రము మీ వివరాలు లేదా పిల్లల వివరాలు తీసుకొని నన్ను నేరుగా కలవండి. సరేనా? సరే. ధనమే అన్నిటికీ మూలం అన్నారు కాబట్టి ఏంటంటే ధనం లేకపోతే మనం ఏం చేయలేము. అందుకో ఏమో పుణ్యాత్ముడు ఈ జ్యోతిష శాస్త్రంలో 2వ స్థానం అంటే ధనస్థానం, వాక్కు స్థానము, కుటుంబ స్థానము అని చెప్పకుండా మారక స్థానం అని కూడా పెట్టిండు. మారకం అంటే ఏంటంటే సంపుడు, సచ్చేదంతా ఇదన్నమాట. ప్రతి ఒక్క లగ్నానికి చరలగ్నం కానీ, స్థిరలగ్నం కానీ, ఉభయలగ్నం కానీ 2వ స్థానం మారక స్థానం. ఎందుకయ్యా మారక స్థానం అన్నప్పుడు ఏంటంటే కుటుంబాన్ని చక్కగా చూసుకో, ఆడిన మాటను తప్పకో, ధనంను స్థిరంగా పెట్టుకో, అప్పుడే నువ్వు మంచిగా ఉంటావు. లేకపోతే నీ కంఠానికి ఈ 2వ స్థానం అన్నది కంఠమే, అందుకోసమే మారకం అన్నాడు. కాబట్టి ఏంటంటే పెళ్లి చేసేటప్పుడు కూడా ఏం చేస్తాడు, మగ పిల్లవాడు ఆడపిల్లగా కంఠంలోనే తాళి కడతాడు. ఈ తాళి కూడా ఏంది ఇక్కడ, ఇది 2వ స్థానము కంఠమే. కాబట్టి కొంచెం ఫ్రెండ్ సర్కిల్లో కొంచెం ఇచ్చేసే వాళ్ళు ఏమవుతుందంటే, పెళ్ళి అవుతున్నా అదరా నీకు, అవును వచ్చే వారం పెళ్ళి చచ్చినావు పో, ఇక నువ్వు మాంగళ్యం కట్టినావు బిడ్డ, నువ్వు ఉరితాడు వేసుకున్నావు పో అని చెప్పేసి హేళనం చేస్తారమ్మా. కాబట్టి ఏంటంటే శాస్త్రము అబద్ధము కాదు, శాస్త్రం ఎన్నటికీ శాస్త్రమే. దాన్ని మనం ఏమి చేయాలంటే దాన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు చూడండి, ఒకానొక కాలంలో రాజుల కాలంలో మనకు బంగారు నాణ్యంలు ఉండేది, వెండి నాణ్యంలు ఉండేది. ఇక ఈ 2 నాణ్యాలకు ధనకారకుడు అని చెప్పేసి ఏం చేశానంటే బంగారానికి గురు భగవానుడు ధనకారకుడు అని చెప్పి పెట్టారండి. అది ఆ కాలం. ఇప్పుడు ఆ తర్వాత వెండి వచ్చింది, వెండి నాణ్యాలు. వెండికి కారకుడు ఎవరంటే శుక్ర భగవానుడు. అందుకోసమే ప్రతి ఒక్క కుటుంబంలో ఎండికి ఆశపడలేని వాడు ఎవడు లేడు, బంగారానికి ఆశపడలేని వాడు ఎవడు లేడు అంటాం. ఇంత బంగారం లేకపోయినా ఒక ఈసం బంగారం అంటే ఒక మాసము ఎండి అన్న ఉండాలి, ఒక ఎండి వస్తువు అన్న ఇంట్లో వాడుకోవాలి అని చెప్పేసి పెద్దలు చెప్తారమ్మా. ఈ ఎండి వస్తువు ఎందుకు అన్నప్పుడు ఏంటంటే సాక్షాత్ మహాలక్ష్మికి ఇష్టమైన ఆ మెటల్ కాబట్టి ఏంటంటే ఎండి ఇంటికి పెట్టుకోవాలి. బంగారం అంటే ఏమిటంటే సాక్షాత్ గురు భగవాన్ది మహాలక్ష్మి తల్లి అంశం కాబట్టి మనం బంగారం కూడా ఇంట్లో ఒక ఈ సంబంధమన్నా పెట్టుకోవాలని చెప్పి పెద్దలు చెప్తారండి. నమస్కారం అండి. నమస్కారం స్వామి, నేను వెంకటరెడ్డి మాట్లాడుతున్నా స్వామి. సార్ పేరు చెప్పండి. వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు. సార్ ఏం కావాలి వెంకటరెడ్డి గారు? ఏం లేదు సార్, మా తమ్ముడు మా బాబాయ్ వాళ్ళ కొడుకు ఇట్లా కిడ్నాప్ ఇంట్లోకి వెళ్ళి తప్పిపోయాడు స్వామి. ఇప్పుడు వాడు 11-12 రోజులు అయితే ఇంతవరకు ఇంకా రాలేదు. ఏం కథ ఈయనకి, ఏం కథ అని చెప్తాలే నేను, ఇక వదిలేసే, ఇక నేను చెప్తా. సరే వెంకటరెడ్డి, ఆ పిల్లని పేరు ఏం పేరు? నరసింహారెడ్డి. నరసింహారెడ్డి అంటే ఏమిటి అన్నప్పుడు ఎప్పుడైనా జాతక చక్రాన్ని పరిశీలన చేయాలంటే ఇంటి నుంచి పరారైపోయిందంటే 12వ స్థానం చూడాలి. లగ్నాధిపతి 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ నెంబర్ ఇంకా 2 ఉన్నారు అని చెప్పి తెలియజేస్తుంది. ఒకటి. రెండవది ఏంటంటే ఈ మన కండ్లకు కనపడకుండా పోవడము అన్నదంటే 8వ స్థానము అదృశ్యమయ్యాడు అని చెప్పి తెలుస్తుంది. 8వ స్థానాధిపతి శని భగవానుడు వక్రగతి చెంది ఉండడం వల్ల భయపడవసరం లేదు, వీడు తిరిగి వచ్చే అవకాశాలు సూచిస్తున్నది. మరొక విషయం ఏమిటంటే ఇక్కడ చంద్రభగవానుడు లాభస్థానంలో ఉండడము, కేతు అన్నది 10వ స్థానంలో ఉండడం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చూసినప్పుడు తూర్పు పడమర దిశగా ఉన్నాడు అని చెప్పేసి సూచిస్తుందండి. కాబట్టి భయపడే అవసరం లేదు, ప్రాణానికి ఎటువంటి హాని లేదు. ఎందుకంటే మీరు అడిగినప్పుడు ఏమిటంటప్పుడు కేతు భగవానుడు ఉన్నాడు. కేతు అన్నవాడు మీకు నవాంశ చక్రంలో చూసినా కూడా ఈయన 8వ స్థానంలో ఆయుష్ కారకంతో చేరి ఉండడం అన్నది ఆయుష్కి ఎటువంటి భంగం లేదు, ఈయన తిరిగి వచ్చే అవకాశాలు సూచిస్తుంది. అయితే శని భగవానుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి పోదాము అనుకుంటాడు, మళ్ళా వాడు రాకుండా పోవడం అన్నది జరుగుతుంది. దీనికి అన్నిటికీ కారణము ఒక 2 ఆయనకు ప్రోద్బలము అంటే సపోర్టింగ్ ఇస్తున్నారు. ఆ సపోర్ట్ అయ్యే వరకు మీరు వేచి ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తుంది. మరొకటి ఏంటంటే మీరు ఆ పిల్లవాడు కొంచెం తిరిగి రావాలంటే మాత్రము శని భగవానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేసి మీరు ఇవాళ శనివారం రోజు మధ్యాహ్నం వరకు మనకు త్రయోదశి ఉంటుంది, తర్వాత చతుర్దశి వస్తుంది. ఈరోజు శనివారం సాయంత్రం సూర్య అస్తమనం కాకముందు అంటే ఒక 15 నిమిషాలు అటు ఇటు ఆ సమయంలో పోయి స్వామివారి ఆంజనేయ స్వామివారికి పూజ చేయండి. శనీశ్వరుని కూడా పూజ చేసుకుంటే ఈ పిల్లవాడు తిరిగి రావాలని చెప్పేసి పూజ చేసుకోండి. అనుకూలమైన వాతావరణం. సరేనా?
సరే ఎన్ని రోజులు వస్తారు స్వామి? ఈ ఎన్ని రోజులు అంటే ఇక్కడ చూడండి, మీరు ఇంత అనుభవం ఉన్నారు కదా సార్, తిరిగి ఎప్పుడు వస్తాడు చెప్పలేరా అంటే చెప్పగలను. అయితే నేనే కాదు, ఏ జ్యోతిష్కుడైనా సరే సంబంధం పడిన గ్రహము వక్రగతి ఉంటే మేము చెప్పింది అది నడవదు. ఆయన తిరిగి వస్తేనే నడుస్తుంది బాబు. కాబట్టి భయపడవసరం లేదు, నేను చెప్పినట్టు చేసుకోండి. ఓకే. ఏ ఒక్క జాతకంలో ఒక గ్రహము, ఇప్పుడు ఉదాహరణకి ఈయనకు అష్టమ స్థానాధిపతి శని భగవానుడు. అష్టమ స్థానాధిపతి అంటే అదృశ్యమైపోయేవాడు. దీన్ని ఏమంటామంటే వాళ్ళు అడిగిన దాన్ని బట్టే మేము చెప్తాం. అందులో ఎన్నో రహస్యాలు ఉంటాయి. ఏమన్నా చంపేసిండ్రా, కిడ్నాప్ చేసిండ్రా, లేకపోతే వీడు ఏమన్నా యాక్సిడెంట్లో పోయిందా, లేదంటే ఎట్లా బస్సు యాక్సిడెంట్ అయిందా, లేదా కరెంటు షాక్లో పడ్డా, ఇవన్నీ కూడా బాగా తెలుసుకోవచ్చు. అయితే ఆ గ్రహం వక్రం ఉన్నప్పుడు మాత్రం మనం చెప్పింది నడవదు. ఎప్పుడు తిరిగి వస్తాడు అన్న ప్రశ్నకు మాత్రం జవాబు దొరకదు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి సార్, ఎవరి గురించి? మా మామగారు తప్పిపోయిన సలహా ఇస్తారేమని. సరే చెప్పండి, ఆయన పేరేం పేరు? లింగప్ప, రైట్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పాయా? ఈయనది ఎప్పుడు చనిపోయిండినా? ఆయన 3 నెలలు అవుతున్నది. డేట్ కావాలి మళ్ళా. దీపావళి ముందు. అట్లా కుదరదు. పక్కన ఉన్న పంతులు ఎవరైనా ఉంటే ఆ రోజు వారము, తిథి, నక్షత్రము ఈ 3 దాన్ని చూసుకొని ఆ లగ్నం ఏమున్నది, ఆ లగ్నానికి అష్టమ స్థానాధిపతి ఎవడు, 12వ స్థానాధిపతి ఎవడు, వీళ్ళు మంచిగుంట మాత్రము మంచిదే, లేకపోతే మాత్రం చెడ్డదిని అంటాము. దీనికి ఏంటంటే ఆయన చనిపోయిన వారం అన్నది ఏంటంటే మంగళవారం ఉండకూడదు. మంగళవారం ఉండకుండా ఉంటే చాలు. అదేనయ్యా, చచ్చిపోయిన రోజు మంగళవారం ఉండకూడదు. సరే రామచంద్ర, మిస్ అయినా చచ్చిపోయినా అదే అష్టమ స్థానం చూపిస్తుందయ్యా. ఇంతకుముందు నేను చెప్పిన అదే నువ్వు అడుగుతున్నావు. సరే, ఇప్పుడు కూడా ఏమిటంటే నీకు కూడా అదే ఫలితం. ఇప్పుడు ఇంతకుముందు ఆయనకు చెప్పినాం కదా, ఆయన లెక్కనే నీది కూడా అవుతుంది. మీరు కూడా ఏం చేయాలంటే ముందు మన నవగ్రహాల ప్రదక్షిణ చేస్తూ శని భగవాన్ దగ్గర ఒక దీపం పెట్టండి, నువ్వుల ఉన్న దీపం పెట్టండి, నల్ల వత్తులతోటి పెట్టండి. నల్లవత్తులతో పెట్టి వెలిగించి స్వామి తప్పిపోయిన వాడు రావాలి అని చెప్పేసి ఆ స్వామి దగ్గర పూజ చేసుకొని అక్కడి నుంచి మన ఆంజనేయ స్వామి దగ్గర వచ్చేసి అయ్యా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మా పిల్లవాడు తప్పిపోయింది నాయన, ఆయనను తీసుకొచ్చి మా ఇంటికి చేర్చని చెప్పేసి స్వామివారిని కూడా పూజించుకోండి. పూజించుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈయన కూడా ఏంటంటే పడమర దిశగా ఉన్నట్టుగా సూచిస్తుంది. ఈ నెంబర్ ఏంటంటే ఈయనను ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు అంటే ఒక 2 ప్రోత్సహించిండ్రు. కాబట్టి ఏంటంటే మీరు నేను చెప్పినట్టుగా చేసుకోండి, భయపడవసరం లేదు. తిరిగి ఎప్పుడు వస్తాడు స్వామి అంటే మాత్రము చెప్పలేము. సరేనా? రైట్. అందుకోసమే ఇప్పుడు ఆయన అష్టమ స్థానం అంటేనే మనం చెప్పుకున్నాం. యాక్సిడెంట్లు, అనుకోకుండా జరిగే సంఘటనలు, చనిపోవడం, మరి ఏదంటే తప్పిపోవడము, ఎవడన్నా కిడ్నాప్ చేయడము. అదే ఆడపిల్ల జాతకం అంటే ఇక వేరే కథ. కాబట్టి ఏంటంటే ఆ టైంలో ఆయన మాట్లాడింది కాబట్టి అదే అప్లికబుల్ అవుతుంది. ఇట్లా మేము మా అనుభవంలో చాలా చూసినాము. మరో కాల్ చూద్దాం. హలో. నమస్కారం సార్, ఎవరి గురించి? పేరేం పేరండి మీది? రవికాంత్ సార్. రవికాంత్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7478 సార్. 7778 సార్. 77 సార్. ఇక 3 నెలలు అంటే వేరే కథ అయిపోతుంది. 77/1978 అమ్మా. అవును సార్. పుట్టిన టైము మార్నింగ్ 7 o'clock ఫ్రైడే సార్. 7 o'clock ఐడియా అట్లా ఉన్నారు. సరే, ఏ ఊర్లో పుట్టారు? హైదరాబాదేనా? హైదరాబాద్ సార్. సరే, ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? నేను మెకానిక్ సార్. మెకానిక్ అంటే మోటార్ మెకానికా లేకపోతే ఏంటి? లిఫ్ట్ సార్. అమ్మా, లిఫ్ట్ సార్. లిఫ్ట్. లగ్నానికి దశమ స్థానము కుజుడు కాబట్టి ఏంటంటే ఈ కుజుడు అన్నవాడు స్థిర రాశిలో ఉండడము, శని భగవాన్ తోటి ఉండడం అన్నది కరెక్టే. 10వ స్థానం అంటేనే కుజుని సంబంధించి ఎలక్ట్రానిక్ అని చెప్తాము. లిఫ్ట్ సంబంధించిన చేస్తున్నారు కాబట్టి ఇది ఓకే. అయితే ప్రస్తుతం ఏంటంటే నేను చేస్తున్న పనిలో ఆటంకములు, ఇబ్బందులు ఉన్నాయి స్వామి. కొంచెం ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు. నేను ఏమి చేయాలి, ఏం కథ, ఏ ప్లానింగ్ చేసినా కూడా నాకు అంతంత మాత్రమే ఉన్నది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా గోవింద అవుతున్నదని చెప్పేసి ఇక్కడ మాకు తెలియజేస్తుంది మీ జాతకరీత్యా. దీనికి అన్నిటికీ కారణం రాహుకేతువులు. ఈ రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉండడం అన్నది కాలసర్ప దోషం అంటాము. మరి ఒకటి, మీ తండ్రి గారు ఉన్నారా? ఉన్నారు సార్. సరే, తండ్రి గారి దగ్గర మాత్రం తిట్లు తినొద్దు, కోపం కావద్దు. ఆయన ఏమైనా చెప్తే తలకాయ ఊపేసి బయటికి వెళ్ళిపోండి. ఆయన నోట్ల నుంచి నువ్వు ఇంతనేనా అంటే మాత్రము మీరు అంతనే ఉండే ఒక అవకాశాలు. ఎందుకంటే రాహు కేతువులకు సెన్సిటివ్ పాయింట్ల సూర్యుడు రవి గ్రహం ఉండడము, ఆయన రవి తండ్రి కారకుడు అవుతాడు. మీ లగ్నము రాశి 2 కర్కాటకం కాబట్టి 2వ స్థానంలో 3 గ్రహాలు ఉండడం అన్నది, ఆ ఇల్లు ఇచ్చినవాడు లగ్నానికి 12వ ఇంట్లో ఉండడం అన్నది కొంచెం ఆర్థిక పరంగా అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా ఒక పని కాకుండా 2-3 పనులు తెలిసినవాడు చేసేవాడు అని చెప్పి కూడా ఇక్కడ మాకు సూచిస్తుంది. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటనంటే శనీశ్వరునికి కొంచెం పూజలు పునస్కారాలు చేసుకోవాలి. అలాగే మనకు కుజ భగవానుడు అంటే సుబ్రహ్మణ్య స్వామిని కొంచెం పూజించుకుంటే అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు కాస్త అనుకూలమైన వాతావరణం లేదని తెలియజేస్తుంది. మీరు చేయవలసింది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే 2013 ఆ సంవత్సరం నుంచే మే నెల నుంచే కొంచెం ఆర్థిక పరంగా అనుకూలత లేదు, తిప్పలు పడుతున్నాను స్వామి ఈ 2 సంవత్సరాల నుంచి అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది. ఇది కరెక్టేనా? కరెక్టే సార్. కాబట్టి మీ ఆవిడ జాతక వివరాలు లేదా మీ పిల్లల జాతక వివరాలు తీసుకొని నన్ను కలుస్తే అప్పుడు నేను ఏం చేస్తానంటే మీ గ్రహం బలహీనంగా ఉన్నది కాబట్టి వాళ్ళ దాంట్లో ఆ గ్రహం బలం ఉంటే నేను సపోర్ట్ చేస్తాను. ఎట్లా చేయాలి ఏం చేయాలని తెలియజేస్తాను. అది మీరు చేసుకోండి సార్. మరి అదే విషయంలో చూసినప్పుడు కూడా ఇక్కడ మరొక యాంగిల్లో చూసినా కూడా పుష్యమి నక్షత్రం 2వ పాదం శుక్లపక్షమి విద్య రోజు జన్మించారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే విద్య రోజు జన్మిస్తారో లోపాలు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ 6వ స్థానం చేస్తున్న వృత్తి మరియు 9వ స్థానం అంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు, చదువు కూడా కొంచెం అంతంత మాత్రం ఉన్నదని తెలియజేస్తుంది. పెద్ద చదువులు ఏం లేవు అంటున్నది. ఇది కరెక్టేనా? కరెక్టే సార్. ఎందుకంటే అయ్యా నేను దేవుని కాదు నాయన, మీలాకనే ఒక మనిషిని. అయితే భగవంతుడు మాకు కొంత జ్ఞానం ఇచ్చిండు, అంతేగాని జ్యోతిష్కుడు అన్నవాడు ఆకాశం నుంచి పుట్టలేదు, ఏం లేదు. అయితే నా విషయానికి వచ్చినప్పుడు అందరికీ న్యాయం చేకూర్చాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, వాళ్ళని మభ్యపెట్టొద్దు, ఏమార్చొద్దు అన్న ఒక దీని మీద స్టాండ్ ఉన్నవాడిని అయ్యా. ఒక్కసారి మీరు పర్సనల్ కలవండి, నాతో ఆయన సహాయాన్ని నీకు అందిస్తాను, సరేనా? రైట్. ముఖ్యంగా ముందు ఏంటంటే మనము జాతకం ఏమిటి, ఆ జాతకంలో ఏమేమి రహస్యాలు దాగి ఉన్నాయి ఇవన్నీ మనం చూడాలి. హలో అమ్మా, నమస్తే, చెప్పు తల్లి. అయ్యో మా డాడీ ఇట్లా ఇంట్లోకి తప్పిపోయిండు. దీపావళి అమాస రోజు 23వ తారీఖు రోజు. 23వ తారీఖా అమ్మా? 23వ తారీఖు గురువారము. ఇదే నెలనా? పేరు లింగప్ప. లింగప్ప గురించి అడిగిండు కదమ్మా అమ్మా, లింగప్ప గురించి అడిగిండ్రు ఈయన ఇంటి నుంచి. మళ్ళీ అడుగుతున్నావా? ఈయన బయట వెళ్ళిపోయిండు. ఇగో నేను చెప్పేది బయట వెళ్ళిపోయిండు ఆయన. పానానికి ఎటువంటి ఉరి లేదు, అంటే పానానికి ముప్పు లేదు, ఆయుష్కి ఎటువంటి గండం లేదు, బాగానే ఉంటాడు, తిరిగి వస్తాడు, ప్రయత్నం చేస్తుండు, వస్తే ఏమనుకుంటారో ఏమో అని చెప్పేసి జర బాధపడుతుండు, తిరిగి వస్తాడు తల్లి. దాని గురించి ఏం చేయమన్నా నేను ఆడ ఆంజనేయ స్వామికి పూజ చేయమన్నా. ఆయన గురించి అంటే ఆంజనేయ స్వామిని మొక్కాలి, శని భగవాను మొక్కాలి, సరేనా? శని భగవానుడు శని గ్రహానికి మొక్కాలి. నవగ్రహాల ప్రదక్షిణ చేస్తూ శని గ్రహం దగ్గర నువ్వుల నూనెతోటి నల్ల వత్తులు వేసి నువ్వు పూజ చేసుకొని పక్కన ఉన్న ఆంజనేయ స్వామిని కూడా వేడుకుంటే ఆయన తిరిగి వస్తాడు, సరేనా? నువ్వు చెయ్యి, లేకపోతే నీకు ఈయన ఈ లింగప్ప ఏమవుతాడు నీకు? లే నల్ల వత్తులు అంటే ఇక చూడమ్మా, నల్ల దారం తీసుకొని మనం దీపం పెడతాం కదా, వత్తి చేసుకుంటాం కదా, గట్ట చేసుకో. లేదంటే ఇంత రవిక బట్ట గింత చించుకో, నల్ల రవిక బట్ట గింత చించుకొని వత్తు లెక్క చేసి పెట్టుతాలి. నువ్వు కాదు, లేదు వేసేది లేదు, నువ్వు కాదు దీపంలో పెట్టాలి, సరేనమ్మా? చేసుకో. ఆడ ఎన్ని రోజులని ఎవడు వాళ్ళకి చెప్తానికి కుదరదు, ఎందుకంటే ఆడ శని భగవానుడు కొంచెం కోపంతో ఉన్నాడు. ఇక నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆయన కొంచెం కోపంతో ఉన్నాడు కాబట్టి ఆ కోపంని కొంచెం ముందు సల్లారించు, అవతల నీకు మంచిగా అయిపోతుంది, సరేనా?
సరే సరే, భయపడ. పోయి అన్నంత గుడికోవాలి. అవును కరెక్ట్ గట్లయితే అవుతాయి. సరే. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరండి. కాబట్టి ఏంటంటే అందుకోసమే నేను ఏం చేస్తానంటే ఏ ఒక చెప్పే విధానం అనేది అంటే వాడుక భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టే చెప్తాను. నేను నా భాషలో చెప్తే ఒక్కరు కూడా ఊసోరు, అందరు పరారైపోతారు. కాబట్టి ఏంటంటే ఇట్లా ఇప్పుడు ఆ అమ్మ అడిగింది, అయ్యా నేను కూడా వేసుకోవాలన్నా లేకపోతే ఎట్లా చేయాలని, ఇట్లా వాళ్ళకి తెలిసినట్టు మనం చెప్తానే మనకు 10 మందికి మనం మంచిగా చేయాలని ఏం రూల్ లేదండి. అందులో ఒక 4 మంచికైనా చాలు మనకు, అదే అనమాట. హలో సార్, ఎవరి గురించి సార్? నా గురించేనండి. మీ పేరేం పేరు సార్? హేమంతరావు నా పేరు. హేమంత్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? అయ్యా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది సార్. చెప్పండి. 10/9/1977. 77. సరే, పుట్టిన టైం చెప్పండి. టైం 2:10 శుక్రవారం, అంటే తెల్లారితే శనివారం. అచ్చా, మిడ్ నైట్లో పుట్టిండ్రు. ఏ ఊర్లో పుట్టిండ్రు? సార్ ఏ ఊరు పుట్టింది? ప్లేస్ ఆఫ్ బర్త్? అదే శుక్రవారం సార్. అది నాకు అవసరం లేదు. ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ పుట్టిండ్రు, ఎక్కడ జన్మించిండ్రు? కలకత్తా. అది కావాలి, ఎందుకంటే అదే ముఖ్యంగా చెప్తుంది అనమాట, వేరే ఏది చెప్పదు మనకు. సరే, హేమంత్ గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నీ గురించే. చేస్తున్న పనిలో ఆటంకములు, ఇబ్బందులు, ఎన్ని పనులు చేసినా అంతంత మాత్రమే ఉన్నది. ఆర్థిక పరంగా కూడా పైసలు ఇరుక్కుపోయి ఉన్నది, వస్తలేదు. ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ సూచిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా 2వ స్థానం అన్నది చాలా బలహీనమైపోయిందండి. 2వ స్థానంలో మీ జాతక చక్రం చూసినప్పుడు ఏంటంటే కర్కాటక లగ్నం, కర్కాటక రాశి, 3వ ఇంటి వాడు, 11వ ఇంటి వాడు లాభస్థానాధిపతి లగ్నంలో ఉన్నా కూడా ఇక్కడ బాధక స్థానాధిపతి లగ్నంలో ఉండడము, లగ్నాధిపతితోటి చేరి ఉండడం అన్నదంటే మిమ్మల్ని చెడగొడుతున్నది. ఎన్ని కష్టాలు చేసినా కూడా లాభం లేదని తెలియజేస్తుంది. దీనికి అన్నిటికీ కారణము సూర్యుడు, బుధుడు, శని భగవానుడు. ఈ 3 గ్రహాలకు మీరు కొంచెం పూజలు పునస్కారాలు చేసుకోవాలి. వీలైతే నేరుగా రండి. ఒకటి, ఎందుకంటే నేను రాను పో అంటే రాకపోయినా నాకేం పర్వాలేదు. రానున్న కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఇప్పుడైనా 20 రూపాయలు లాస్ అవుతున్నారు. ఇది ఇట్లనే వదిలేస్తే మాత్రము 200 లాస్ అయ్యే ఒక అవకాశం అనేది మీ జాతకంలో చెప్తుంది. కాబట్టి దయచేసి నన్ను కలుస్తానికి ప్రయత్నం చెయ్యండి. అదే సమయంలో హేమంత్ గారు మీ భార్య గారి జాతకాలు లేదా మీ పిల్లల జాతకాలు ఉంటే తీసుకురండి, లేదా వివరాలు రాసుకొని రండి. అప్పుడు నేను చూసి మీకు ఏం గట్టెక్కాలన్నది నేను తెలియజేస్తాను. మరొక విషయం అన్నప్పుడు మీకు ముఖ భాగమందు లేదా పొత్తి కడుపు భాగమందు పుట్టుమచ్చ కలవాడు అని చెప్పి తెలియజేస్తుంది. ఉన్నదా? కడుపు మీద కానీ ముఖం మీద కానీ కంఠం ఉంటుంది చూడండి, ఖచ్చితంగా ఉంటుంది. అవును, మచ్చనో గీతనో ఏదో ఒకటి ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. మీరు నేను చెప్పినట్టుగా పుట్టుమచ్చ కానీ ఊండు కానీ అంటే మనకు అక్కడ ఏదో ఒక రిమార్క్, ఆపరేషన్ చేసిన గుర్తు మరకనో లేదా పుట్టుమచ్చ మరకనో లేదా దెబ్బతిన మరకనో ఏదో ఒకటి కంపల్సరీ ఉంటుందండి. ఒక్కసారి మీరు నన్ను పర్సనల్ కలవండి. ఎందుకంటే ఈ కాలసర్ప దోషం కూడా ఉన్నది. రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడం అన్నది కాలసర్ప దోషం అంటాము. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసినప్పుడు ఏంటంటే సెన్సిటివ్ పాయింట్ల మీకు పైసలు ఇచ్చేవాడు మరి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే కొంచెము అనుకూలమైన దశ స్థానాధిపతి అంటే ఉద్యోగం ఇచ్చేవాడు కూడా కొంచెం దెబ్బతినిపోయి ఉన్నాడు. కాబట్టి మీరు ఒకసారి పర్సనల్గా కలవండి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దశ కూడా శుక్రమహాదశనే. ఇది 2029 వరకు ఉంటుంది. ఈ శుక్రుడు 2009లో ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి మీకు మనసులో భయ ఆందోళన అయిపోయింది. ఉన్న స్థలం వదులుకొని బయటికి రావడం అన్న జరుగుతున్నది. అయ్యా నేను ఏమైపోతానో ఏమో, నా పిల్లల గతి ఏంది, నా గతి ఏంది, నా పిల్లల గతి ఏంది, నేను ఎట్లా ముందు పడతానో అన్న ఒక భయం అన్నది మీ దగ్గర వచ్చిందని చెప్తున్నది. ఇది కరెక్టా కాదా? 2009 డిసెంబర్ 29 అంటే అది వదిలేద్దాం. 2010 నుంచి అంటే గత ఒక 4-5 సంవత్సరాల నుంచి ఇట్లా మీకు నడుస్తుందని చెప్పేసి ఇక్కడ జాతకం గ్రహం చూపిస్తుంది. సరేనా? మీరు ఒకసారి పర్సనల్గా కలవండి. ఎందుకంటే దాదాపుగా నేను చాలా శాస్త్రాలు నేర్చుకున్న వాడిని.
నేను నేర్చుకుంది మా గురుగారి దగ్గర ఒకటే శాస్త్రము. ఆ శాస్త్రాన్ని ఎక్కడండి? మోతీనగర్ సార్, మోతీనగర్ అంటే ఎర్రగడ్డ నుంచి బోరబండ వచ్చే మార్గంలో ఉంటుంది. అవునవును, బోరబండ పోయే అవసరం లేదు. మోతీనగర్ అన్నది సెంటర్లో వస్తుంది. మీరు బయలుదేరే ముందు నా దగ్గర ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవండి. వచ్చినప్పుడు మాత్రము దయచేసి మంచిగా టైం తీసుకొని రండి. నేను ఎలగొట్టను, 2 నిమిషాలలో చెప్పే పొండ్రి అంత అని చెప్పి నేను ఎలగొట్టను. నా దగ్గర ఆ బుద్ధులు లేవు. నా కస్టమర్లే ఏమంటారంటే ఇంత ఓపికతోటి చెప్పేవాడిని మేము చూడలేదు సార్, చాలామంది దగ్గర పోయినాము, ఇంత ఓపికతోటి మీరు చెప్తారు, ఇదే మాకు చాలు సార్ అని చెప్తారు. మీ సంతృప్తి నా సంతృప్తి. కాబట్టి ఏంటంటే పిల్లల వివరాలు ఇవన్నీ కూడా తీసుకోండి, మీ భార్య వివరాలు ఉంటే కూడా తీసుకోండి. ఇక్కడ గ్రహాలు ఏది బలహీనంగా ఉన్నాయో వాళ్ళ జాతకంలో బలం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అక్కడి నుంచి నేను ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తా. ఎట్లా అన్నప్పుడు యూపీఎస్ పెట్టుకున్నాం మనం ఇంట్లో, కరెంటు లేనప్పుడు అది ఆన్ అయిపోతుంది, కరెంటు వచ్చినాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అట్లనే ఒక జాతకంలో ఒక ఇంటిలో ఒక కుటుంబస్తుల మధ్య ఒక గ్రహం చెడిపోయి ఉన్నది, ఆ గ్రహం ఇతర జాతకంలో బాగుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. దీనికి ఉదాహరణము మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్న ప్రేక్షకులందరికీ ఏమిటి అన్నప్పుడు ఒక పెద్ద మనిషి ఉన్నాడు అనుకుందాం, మంచిగా పలుకుబడి ఓదగలవాడు జమీందార్ అనుకుందాం. ఆ జమీందారు ఏం చేస్తాడంటే వానికి గుడికి పోతానికి టైం ఉండదు, ఎందుకంటే వాని జాతకంలో ఉండదు, గుడి గోపురాలు దర్శనం చేస్తానికి రాసి ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే పని మనుషులు ఎవరైనా అయ్యా నేను తిరుపతికి పోతా, నేను కాశీకి పోతానంటే అరే ఎప్పుడు పోతావురా అంటే వచ్చే వారం పోతాను, లేదురా ఈ శనివారం ఎక్కువ ఆదివారం దిగుతావు, ఇక ఇక్కడ కాదు దాని పక్కన కూడా వేరే ఊర్లు ఉన్నాయి, ఈ పోతున్నావు ఇంకో 2 రోజులు లీవ్ అయినా పర్వాలేదు నేను ఇస్తా, అన్ని జాగాలు తిరిగి రారా అని చెప్పేసి ఏం చేస్తాడు, అరే నీ పిల్లని తోలుకొని రారా అంటాడు. పిల్లం వచ్చిన వెంటనే 10,000 కట్ట చేతిలో పెడతాడు, అమ్మా నీ మొగుడు పోయి చూసి వద్దామంటున్నాడు పోండ్రి అని చెప్పేసి పంపించేస్తాడు. అయితే వెళ్ళే ముందు ఏమంటాడంటే అరే నరసింహ నువ్వు అన్ని గుళ్ళు చూసేసి ఆడ తీర్థం అమ్ముతుందిరా అవన్నీ తీసుకొని రా, చక్కగా ఇంటికి రారా, ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు మీ ఇంటికి ఓ అంటాడు. ఈడేం చేస్తాడు, అమ్మ నా సేటు నాకు పైసలు ఇచ్చింది కదా సారు మనం ఈడికే పోదామని చెప్పి ఊరంతా తిరిగేసి దేవుళ్ళ దగ్గర అంతా మొక్కుకొని తీర్థమంతా తెచ్చుకొని చక్కగా ఇంటికి వచ్చి దిగుతాడు. ఇంటికి వచ్చి దిగిన వెంటనే ఈ పుణ్యాత్ముడు ఏం చేస్తాడంటే ఆయన దగ్గర తెచ్చిన తీర్థాన్ని అని అరచేతిలో పోసి వీని అరచేతిలో వదలమంటాడు. లేదంటే ఇంటిలో తులసి తీర్థం తీసుకొని వీడేం చేస్తాడంటే వాని చేతిలో పోసేసి ఆయన చేతుల నుంచి ఈయన చేతిలో తీసుకొని తాగేస్తాడు, తల మీద జల్లుకుంటాడు, తాగేస్తాడు. ఎందుకంటే వీడు చేసుకొచ్చిన పుణ్యమంతా ఈయనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అయ్యా. ఇట్లా మనోళ్ళు చాలామంది చాలా పెద్దలు ఆ కాలంలో చాలా చాలా రహస్యాలు దాచిపెట్టారు. వాళ్ళని మనం మర్యాద చేస్తలేము, వాళ్ళు చెప్పినది వింటలేము. కాబట్టి ఈరోజు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం. మరొక ఉదాహరణ చెప్తాను చూడండి హేమంత్ గారు. బంగారంని తీసుకపోయి పాపం ఎవరో కుదర పెట్టుకుంటారు. ఈరోజు ప్రతి ఒక్కడు అప్పులేని వాడు ఇవ్వలేడు, ఆ పరమాత్ముడే వెంకటేశ్వర స్వామి అప్పుల పాలైపోయి కూర్చున్నాడు. అయితే ఇక్కడ మన విషయానికి వచ్చినప్పుడు ఒక ఉంగరం తీసుకపోయి ఇది కుదర పెడుతుండంటే వాడు ఏం చేస్తాడంటే ఒక మట్టి కుండలో రాళ్ళ ఉప్పు వేసిన దాంట్లో ఒక పొట్లంలో కట్టేసి ఆ రాళ్ళ ఉప్పులో వేసేస్తారు. వేస్తే సచ్చినా నువ్వు దాన్ని ఇడిపియవు. జేబు నిండా పైసలు ఉండి వాని దుకాణం దగ్గర నుంచి పోయినా కూడా మళ్ళీ 1 నెలనే కదా మిత్తి కట్టుకుంటా పాయలే మళ్ళీ అని చెప్పేసి నీ మనసులో వచ్చి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆ తాంత్రిక పద్ధతి అన్నది నీ మనసును మార్చేస్తున్నది. అందుకోసం దయచేసి ప్రేక్షకులారా ప్రతి ఒక్కరు పోవాల్సిందే, పెట్టుకోవాల్సిందే, ఇది జీవితం అన్నది. అట్లా మీరు తెచ్చిన తర్వాత మీరు ఏమి చేయాలి అన్నప్పుడు ఏంటంటే దాన్ని మంచిగా నీటితోటి కడిగేసి మీరు ఏం చేయాలంటే తులసి నీళ్ళు జల్లేసి మళ్ళా ఇంత చిన్న కుండ తీసుకొని అందులో ఉప్పేసి అందులో వేసేసేయాలి. నువ్వు తిరిగిపోవద్దు ఒక 3 సార్లు దాన్ని చెప్పేస్తే అది మళ్ళా మీరు కుదలబెడటానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ప్రేక్షకులారా నేను చెప్పింది పాటించండి. హేమంత్ గారు నేను చెప్పినట్టు మీరు చేసుకోండి, మీకు మంచి మార్గం చూపిస్తా. సరేనా? ఓకే సార్. ఎందుకు నేను ఈ రహస్యాలన్నీ తెలియజేశాను చాలా ఉన్నాయండి. ఎందుకంటే నేను పలు ప్రాంతాలను తిరిగిన వాడిని, దాదాపుగా నాకు 5-6 లాంగ్వేజెస్ వచ్చు. కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతున్నదంటే అక్కడికి పరిగెత్తేవాసి ఆయన ఏమన్నా ఫ్రీగా చెప్తాడా లేకపోతే దక్షిణ తీసుకుంటాడా అంటే నేను ఎవరి దగ్గర ఫ్రీగా మాత్రం నేర్చుకోలేదండి, ఏదైనా విషయాలు కూడా తెలుసుకోలేదండి. వాళ్ళ కట్న కానుకల రూపంలో అంతనో ఇంతనో ఇచ్చేసి వాళ్ళ మనసును శాంతి చేపిస్తేనే
వాళ్ళు అబ్బా మంచిగుండ్రా అని చెప్పి దీవెన పెడతారు. అది కాబట్టి ఏంటంటే మీరు కూడా ఏ జ్యోతిష్కుని దగ్గర వెళ్ళినప్పుడు అయ్యా నా దక్షిణ, నా కట్నం, నా ఫీజు ఇగో గింత అన్నప్పుడు ఉన్నవాళ్ళు ఇచ్చేయండి. లేదు అని అనుకోండి నిజంగా, లేదా అయ్యా నా దగ్గర లేదు నాయన, ఇగో నా దగ్గర ఇంత ఉన్నది, నేను అది మీకు దక్షిణ ఇస్తా, మీరు కావాలంటే చెప్పండి, లేకపోతే నేను మరలా వస్తా, నాకు సెలవు ఇవ్వండి అంటే అప్పుడు ఆ జ్యోతిష్కుడు కొంచెం మంచి మనసు గలవాడంటే సరే అని చెప్పేసి, ఎందుకంటే జ్యోతిష్కుని కూడా ఆ పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే భగవంతుడు వాళ్ళ మూలంగా నీకు ఇంతనే ఇచ్చిండు, అది సంతోషంగా తీసుకొని ఉన్నది ఉన్నట్టు చెప్పండి. అయ్యో నాకు తక్కువ కట్నం వచ్చింది కదని చెప్పేసి మూసి పెట్టకండి, కసురుకోకండి. కాబట్టి ఏంటంటే దయచేసి ప్రేక్షకులారా మీరు కూడా ఓపెన్ మైండ్ తోటి ఉండాలి. అన్ని జ్యోతిష్కుని మీద నిందలేస్తే పనికి రాదు, శాస్త్రం మీద నిందలేస్తే పనికి రాదు. శాస్త్రం ఎన్నటికీ అబద్ధం కాదు. ఎన్ని లక్షల సంవత్సరాలున్నా, ఎన్ని యుగాలున్నా కూడా అదే గ్రహాలు, అదే ఇది. కాబట్టి ఏంటంటే దయచేసి మీకు ఏం కావాలో అది అడగండి, చక్కగా తెలుసుకోండి. వాళ్ళు చెప్పిన విధానము కరెక్ట్ ఉన్నదా లేదా అని మీరే బేరేజ్ చేసేసుకొని మీరు చెప్పిన పని మీరు చెయ్యండి, పరిహారం చేసుకోండి. అనుకూలమైన వాతావరణం ఉంటుందని తెలియజేస్తూ మరొక ఎపిసోడ్లో కలుసుకుంటాను. చాలామంది ప్రేక్షకులు ఫోన్ చేస్తున్నారు, ఒక్కరోజు రాకపోతే ఏమైంది సామె అని చెప్పేసి కొంచెం వడదెబ్బలా కొంచెము ఇదయ్యాను. అందుకోసం కొంచెం నేను ఇప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు, నాకు ఇక్కడ గాలి ఉన్నా కూడా చెమటలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆరోగ్యం బాగలేకపోతేనే చెమటలు అన్నది వస్తుంది ప్రతి ఒక్క మనిషికి. ప్రేక్షకులారా నా నంబర్లు రాసి పెట్టుకోండి, చక్కగా మీరు ఏ టైంలోనో నాతో ఫోన్ చేసుకోండి, నేను విసుకోను. కాబట్టి ఏంటంటే టైం వేస్ట్ చేయొద్దు. దూర ప్రాంతంలో ఉన్నవారు మొబైల్ అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవండి అని చెప్పి తెలియజేస్తూ ఈ ఒక్క కాల్ తీసుకుందాం. నమస్కారం అండి. హలో హలో, కాల్ కట్ అయిపోయింది పాపం. సరే, ఇక మరొక ఎపిసోడ్లో కలుసుకుంటాను. మీకు మంచి మంచి పద్ధతులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, వాళ్ళకి ఎలా మనం భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా చేకూర్చాలి, పిల్లలు మాటలు చెప్తే ఇంటలేరు, వాళ్ళని ఎలా ఇచ్చేసుకోవాలి, వ్యాపారం నష్టంలో జరుగుతున్నది, వ్యాపారాన్ని ఎలా ముంచి పెద్దగా చేసుకోవాలి, పార్ట్నర్షిప్ బిజినెస్ పెడదామా లేదా సొంత వ్యాపారం పెడదామా, లేదా పిల్లలు చక్కగా చదువుతలేరు, విదేశానం ఉంటుందా లేదా, సంతానం పెళ్ళి 5 ఏళ్ళ కూడా పెళ్ళి జరుగుతలేదు ఏంది, ఇవన్నీ కూడా మీ ప్రతి ఒక్క విషయానికి మీరు తెలుసుకోవచ్చు. జన్మజాతకం లేకపోయినా పర్వాలేదు, ప్రశ్నశాస్త్రంలో చూసి చెప్తాను. కాబట్టి ఇటువంటిది ఏదైనా సరే మీరు నాతోటి సంప్రదింపులు పెట్టుకోవచ్చు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎవరి గురించి అండి? హలో సార్. ఎవరి గురించి? లావణ్య అని. లావణ్య, రైట్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. లావణ్యది 20/11/1972. 20 తారీఖు 11వ నెల 1972. పుట్టిన టైం చెప్పండి సార్. సాయంకాలం 5-6 మధ్యలో సార్. 5 గంటల 30 నిమిషాలు తీసుకుందాము. ఏ ఊర్లో పుట్టింది? హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆమెకి ఎప్పుడు ఒంట్లో బాగుండదు సార్. ఆరోగ్య పరిస్థితి బాగలేదు ఇంకా? అంతే సార్. అంతే. సరే, ఇక్కడ చూసినప్పుడు బాగా తగులుతున్నాయి ఆమెకు. అయ్యా దెబ్బలు బాగా తగులుతున్నాయి. ఎందుకు అంటే ఎప్పుడైతే కుజుడు చంద్రుడు కలిసి ఉంటాడో, కుజుడు చంద్రుడు ఎప్పుడైతే ఎవరి జాతకంలో కలిసి ఉండడమో, లేదా పరస్పర దృష్టి అంటే చూసుకోవడమో, ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా చీటికి మాటికి లేచినప్పుడు దెబ్బ తగులుతుంది, కూర్చున్నప్పుడు దెబ్బ తగులుతుంది, అనుకోకుండా ఆకస్మికంగా దెబ్బలు తగిలే ఒక అవకాశాలు సూచిస్తుంది. మరొక విషయం చూసినప్పుడు ఏంటంటే ఈమెకు కొంచెము నరాల నొప్పి కానీ లేదా అంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉన్నదా అండి? నరాల నొప్పి ప్రాబ్లం ఉంది సార్. ఈ గొంతు సంబంధించిన ఇది ఉన్నది సార్. నరాల నొప్పిగా ఉంది సార్. అది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈమె కళ్ళద్దాలేస్తుందా? సార్. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది సార్, అందుకోసం నేను చెప్తున్నా. ఆరోగ్య పరిస్థితి బాగలేదని తెలియజేస్తున్నది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఇది కరెక్టే. ఎందుకంటే మాకు మీరు చెప్పినప్పుడు కరెక్ట్ ఉన్నది లేదని ఇక్కడ గ్రహం చూపెట్టాలి, లేకపోతే మీ మనసులో ఒకటి ఉన్నది, మీరు అడిగేది ఒకటి ఉందని చెప్పి ఇక్కడ మాకు తెలియజేస్తుంది. ఇవన్నిటికీ కారణము ఏమిటంటే గురు భగవానుడు, రాహు కేతువులు. మరి ఒక విషయం చూసినప్పుడు ఈ అమ్మాయి ఏమైతే సార్ లావణ్య? మా భార్య సార్. సరే, మీ వంశంలో కానీ లేదా లావణ్యాల వంశంలో కానీ ఎవరికైనా 2 భార్యలు ఉన్నారా? అంటే మీ తాత వంశం, మీ వంశం తీసుకో, వాళ్ళ వంశం తీసుకో, ఎవరికి లేరా?
అట్లా లేకపోతే ఇది ఏమవుతుందంటే వంశపారంపరంగా వచ్చిన ఒక దోషమని చూపిస్తుంది. ఈ వంశపారంపర దోషాన్ని తీసేస్తేనే మీకు ముందు మంచి కాలము, లేకపోతే మాత్రం మీరు ఎన్ని కష్టాలు చేసినా దవాఖానకే పెట్టాలి. ఆ దవాఖాన పోయినప్పుడు మంచిగా అవుతుంది, మళ్ళీ వారం రోజులనే చలో దవాఖాన అని చెప్తుంది. కాబట్టి గ్రహస్థితులు అనుకూలం లేదండి. ఒకసారి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. లేకపోతే మాత్రం ముందు కాలంలో కొంచెం అనుకూలమైన వాతావరణం లేదని తెలియజేస్తుంది. ఇది మీరు ఇలాగే వదిలేస్తే ఏమైపోతుందంటే పొత్తి కడుపు సంబంధించిన యూట్రస్ ప్రాబ్లము మరియు కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఒక అవకాశాలను కూడా సూచిస్తుంది సార్. మీరు చక్కగా ఒక్కసారి పర్సనల్గా కలవండి, సరేనా? ఓకే సార్. మనకు ఏమేమి రోగం వస్తుందన్నది కూడా ముందే మనం తెలుసుకోవచ్చు, ఏ రోగం ఉన్నది కూడా తెలుసుకోవచ్చు. అయితే ఏమిటంటే ఈ రోగం విషయానికి మాత్రము ఇక్కడ కూర్చొని చెప్పలేము. ఎందుకు అన్నప్పుడు మెడికల్ అస్ట్రాలజీని చెప్పి ఒకటి ఉన్నది. ఆ మెడికల్ అస్ట్రాలజీలో డిగ్రీ వైస్గా సైంటిఫిక్ మెథడ్లో చూసడం వల్ల అక్కడ లగ్న కస్పు సబ్లాడ్ ఎవరు, 6th బావా సబ్లాడ్ ఎవరు, 8th కస్పు సబ్లాడ్ ఎవరు, ఇవన్నీ మనం చూసుకొని చక్కగా బేరే చేసి చెప్తాం. కాబట్టి మరొక ఎపిసోడ్లో కలుసుకుంటాను. అంతవరకు మీతో సెలవు కోరేది మీ సహజ జ్యోతిష్కుడు సైంటిఫిక్ అస్ట్రాలజర్ జేఆర్ రమేష్ గుప్తా. సర్వే జన సుఖినో భవంతు. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో.